ఎసెన్స్ గ్రూప్ తరపున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఫ్రెడరిక్ ఏంగెల్స్ రచించిన ది ఆరిజిన్ ఆఫ్ ద ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ద స్టేట్ గ్రంథానికి మహీధర్ రామ్మోహన్ రావు గారు చేసిన తెలుగు అనువాదం, కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం పుట్టుకపై నిర్వహిస్తున్న పుస్తక పరిచయ కార్యక్రమంలో ఈరోజు రెండో భాగానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. నిన్న మొదటి భాగాన్ని వెంకట్ కొలగర్ గారు ఎంతో విశ్లేషణాత్మకంగా పరిచయం చేశారు. అనంతరం జరిగిన చర్చలు, ప్రశ్నోత్తరాలు చాలా లోతుగా సాగాయి. నిన్నటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రెండో భాగాన్ని ప్రజెంట్ చేయబోతున్న వారు ప్రొఫెసర్ ఈ దిలీప్ గారు. దిలీప్ గారు ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సి సైకాలజీ, యూజీసీ నెట్ ఇంగ్లీష్, పిహెచ్డి విద్యార్హతలు కలిగి ప్రస్తుతం కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా సేవలందిస్తున్నారు. ద్రవిడియన్ యూనివర్సిటీలో దశాబ్దానికి పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనంతరం 2019 నుంచి కృష్ణా యూనివర్సిటీలో టీచింగ్, రీసెర్చ్ అండ్ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నారు. లిటరరీ థియరీ, ముఖ్యంగా మార్క్సిస్ట్ లిటరరీ థియరీ, అలాగే ట్రాన్స్లేషన్ స్టడీస్ ఆయన ప్రధాన అధ్యయన పరిశోధన రంగాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మార్క్సిస్ట్ లిటరరీ థియరీలోని బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ భావనలపై పిహెచ్డి పూర్తి చేశారు. ఆ పరిశోధనకు మీనాక్షి ముఖర్జీ ప్రైజ్ లభించింది. ఆయన రచించిన బయోగ్రఫీ ఆఫ్ ఏ బ్లెండర్, బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ ఇన్ మార్క్స్ అండ్ లేటర్ గ్రంథాన్ని కేంబ్రిడ్జ్ స్కాలర్స్ పబ్లిషింగ్ యూకే ప్రచురించింది. అలాగే రూట్లీస్ ప్రచురించిన క్రిటికల్ డిస్క్లోజర్ ఇన్ తెలుగు గ్రంథంలో 6 తెలుగు విమర్శనాత్మక వ్యాసాలను ఆంగ్లంలోకి అనువదించారు. ఇప్పటి వరకు 3 పుస్తకాలు రచించారు. 22కు పైగా రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రచురించారు. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో 40కి పైగా గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారు. 4 పిహెచ్డి స్కాలర్స్, ఒక ఎంఫిల్ స్కాలర్ కు మార్గదర్శకత్వం వహించారు. ప్రస్తుతం మరో 6 పిహెచ్డి స్కాలర్స్ కు రీసెర్చ్ గైడ్ గా వ్యవహరిస్తున్నారు. అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ప్రస్తుతం ఎన్ఈపి 2020 కోఆర్డినేటర్ గా, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ గాను సేవలందిస్తున్నారు. టీచర్, రీసెర్చర్, లిటరరీ క్రిటిక్, ట్రాన్స్లేటర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ గా విశిష్ట సేవలందిస్తున్న ప్రొఫెసర్ ఈ దిలీప్ గారిని ఎసెన్స్ గ్రూప్ తరపున హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. సార్, ఈరోజు రెండవ భాగానికి సంబంధించిన మీ ప్రెజెంటేషన్ ను ప్రారంభించండి. థ్యాంక్ యూ. ఈ పుస్తకం గురించి మాట్లాడుకునే ఇది మాట్లాడుకుంటున్నాం అనేది కూడా కొద్ది మాటలు చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సైద్ధాంతికంగా చూసినట్టయితే మార్క్సిజంలో ఏంగెల్స్ పాత్ర ఏంటి అనే దాని గురించి ఈ రోజుల్లో ముఖ్యంగా అకాడమిక్ చర్చల్లో దాని గురించి ఎంతో కాంట్రవర్సీ నడుస్తుంది. ఒకవైపు ఒక గ్రూప్ ఆఫ్ సిద్ధాంతవేత్తలు ఏం చెప్తారంటే అసలు మార్క్సిజం పేరుతో ఉన్నదంతా ఏంగెల్స్ చెప్పిందే, సో అదంతా కూడా ఒక రకమైన డిస్టార్టెడ్ ఫ్రమ్ మార్క్స్ చెప్పిందాన్ని వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, ఎవరికి అర్థం కాలేదు. ఏంగెల్స్ చెప్పిన వాటినే అందరూ మార్క్సిజం పేరుతో నమ్ముతుంటారనే ఒక రకమైన ఒంటెద్దువాదం ఉంది. అంటే పూర్తిగా ఒకవైపు పోకడపోయి వాస్తవానికి అందులో నిజం లేదంటే ఉంది. ఎందుకంటే ఏంగెల్స్ కాంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంది. ముఖ్యంగా ఈ పుస్తకంలో చూస్తే మనం మార్క్సిజానికి ఏంగెల్స్ కాంట్రిబ్యూషన్, ఆయన ఏం చేర్పు చేశాడు, ఎలాంటి అభివృద్ధి చేశాడు అనే విషయం మనకి పుస్తకంలో ఎక్కువ కనపడుతుంది. కానీ ఇలాంటి 1-2 వాటిని పట్టుకొని అసలు మార్క్సిజం అంతా కూడా ఏంగెల్స్ చెప్పిన దాన్నే ఫాల్స్ నేమ్ తోటి అలా మార్క్సిజంగా పిలుస్తున్నారు. ఇలాంటి వాదనలు కొన్ని ఉన్నాయి. అయితే ఇంకో పక్క ఇలాంటి వాదనలు ఉన్నప్పటికీ మార్క్సిజం మీద ఒక విమర్శ ఏంటంటే ఫెమినిస్ట్ విమర్శ ఒక ప్రధానమైన విమర్శ. ఏంటి, మార్క్సిజము స్త్రీల అణిచివేతను పట్టించుకోలేదు, కుటుంబంలో జరుగుతున్న అణిచివేతను పట్టించుకోలేదు, లైంగిక పరమైన అసమానతని, దోపిడీని పట్టించుకోలేదు అనేది ఒక ప్రధానమైన విమర్శగా చాలా కాలంగా ముందుకు వస్తూ ఉంది. అయితే ఇలాంటి విమర్శ వచ్చిన సందర్భంలో ఎప్పుడు కూడా చాలా ముఖ్యంగా చెప్పుకునే పుస్తకం ఏంటంటే ఇదే. ఎందుకంటే మార్క్సిస్టు మౌలిక గ్రంథాలలో స్త్రీల అణిచివేత గురించి, అలానే కుటుంబంలో ఉన్న అణచివేత అసమానతల గురించి సైద్ధాంతికంగా లోతైన విశ్లేషణ చేసిన పుస్తకం ఏదైనా ఉందంటే అది ఇదే. కాబట్టి ఆ విధంగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఒక రకంగా కొంతమంది అయితే ఏంగెల్స్ని చాలా ముఖ్యమైన సిద్ధాంతవేత్తగా, కొన్నిసార్లు మార్క్స్ కంటే కూడా ప్రధానమైన వ్యక్తిగా చెప్పే పరిస్థితి కూడా ఉంది దీనివల్ల. ఇంకొక విషయం ఏంటంటే వాస్తవానికి కుటుంబంలో ఉన్న అసమానతలు, అణచివేత అనే విషయానికి వస్తే ఏంగెల్స్ ఏదో సిద్ధాంతపరంగా రాయటమో లేకపోతే
వీటిని ఏదో ఆదర్శాలు చెప్పినట్టు వల్లించడం కాకుండా ఆయన వ్యక్తిగత జీవితం కూడా పాటించాడు అనేది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. మామూలు వాస్తవానికి ఆయనే ఒక క్యాపిటలిస్ట్ ఫ్యామిలీకి చెందినవాడు. అతనే ఒక పారిశ్రామికవేత్త కొడుకు అయినప్పటికీ కూడా ఆయన ఆస్తుల్ని వాటిని అనువంశికంగా వంశపారంపర్యంగా తర్వాత ఎవరికో ఇచ్చుకోవాలని ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేయడం కానీ అదేం చేయలేదు. ఆయన ఒక ఐరిష్ వర్కింగ్ క్లాస్ ఉమెన్ తోటి ఆయన సహజీవనం చేయడం జరిగింది. సో చాలా విషయాలు ఇక్కడ కుటుంబంలో ఉన్న అణచివేత గురించి ఏంగెల్స్ చెప్పిన అనేక విషయాలను ఆయన పాటించాడనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఏదో ఒక పుస్తకంగా ఉండటమే కాకుండా మార్క్సిజంలో ఒక కొత్త దశ, అంటే పరిణతి చెందిన దశకి సంబంధించిన పుస్తకంగా కూడా చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో ఉన్న అప్పటి వరకు ఉన్న ఒక రకమైన ఖాళీని పూరించిన దానిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా చాలా మందికి తెలిసి ఉంటుంది, మార్క్స్ క్యాపిటల్ 1 మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా వాటికి రాత ప్రతులు ఉంచాడే కానీ ఆయన ఇప్పుడు మనం చదివే క్యాపిటల్ 2 కానీ క్యాపిటల్ 3 కానీ ఏంగెల్స్ పరిష్కరించిన పుస్తకాలు అనమాట. ఏంగెల్స్ వాటిని రాత ప్రతులన్నింటినీ చదివి దాన్ని బేస్ చేసుకొని చేసిన పుస్తకాలని మనం చూస్తాం. క్యాపిటల్ 2లో ఒక చోట ఏంగెల్స్ ఏమి రాస్తాడంటే, అందులో ఇంతకు ముందు పాత ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మార్క్స్ ఒక చోట ఏమి రాస్తాడంటే, ఈ విధంగా ఫ్యామిలీయే చివరికి తెగ్గా అవతరించిందని పాతకాలం అప్పట్లో ఉన్న నమ్మకాలను దృష్టిలో పెట్టుకొని రాస్తాడు. దానికి ఏంగెల్స్ ఒక ఫుట్ నోట్ని పాత సూచికని చేర్చాడు. ఏమంటే, తర్వాత జరిగిన అధ్యయనాల వల్ల మార్క్స్ ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కుటుంబం కంటే కూడా గణం అనేది ప్రాథమికమైన సామాజిక నిర్మాణం అనే విషయాన్ని గ్రహించాడని ఆయన రాశాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సందర్భంగా జరిగిన అభివృద్ధి అనేది మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంలో ఒక పరిపూర్ణతని పరిణతిని తీసుకొచ్చింది అనేది మనం గ్రహించాలి. అలాగే మీకు ఇంతకు ముందే చెప్పే ఉంటారు, వాస్తవానికి ఇది మార్క్స్ రాయాలనుకున్న పుస్తకము. మార్క్స్ తన చివరి దశలోనే మోర్గాన్ రాసిన పుస్తకాన్ని చదవటం జరిగింది. వాస్తవానికి మోర్గాన్ ఒక్కడే కాదు, చాలామంది ఆ రోజుల్లో ఉన్న పరిశోధకులు, ఎథనాలజికల్ పరిశోధన అనేది అప్పుడే బాగా స్టార్ట్ అయింది. అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న ఈ మానవ సమాజానికి సంబంధించిన పరిశోధనలు చేసిన వాళ్ళు మోర్గాన్ అయితే మీ మెయిన్ అయితే మీ కోవలెస్కీ కానీ ఇంకా అనేక మంది, దాదాపు ఒక 60 మంది ఉన్నారు రచయితలు. వాళ్ళ పుస్తకాలను చదివి మార్క్స్ నోట్స్ రాసుకోవడం జరిగింది. నోట్స్ రాసుకున్నాడు కానీ ఇలాంటి పుస్తకం రాయాలనే ఒక ఆలోచన ఉండేది మార్క్స్కి. కానీ అది పూర్తి చేయకుండానే ఆయన చనిపోవడం జరిగింది. సో ఒక రకంగా ఆయన మరణ శాసనాన్ని నేను దాన్ని ఆచరణలో పెడుతున్నానని ఏంగెల్స్ చెప్పుకున్నాడు ఈ పుస్తకం రాసినప్పుడు. సో ఇలాంటి ముఖ్యమైన ప్రాతిపదిక ఉంది ఈ పుస్తకానికి. అయితే ఈ పుస్తకం టైటిల్ ఒకసారి చూసినప్పుడు ఒక మామూలు పాఠకుడు ఏం ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచిద్దాం. కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగాల పుట్టుక. మనకి బహుశా ఇది తెలుగులో మొన్న షేర్ చేసిన లింకులో స్టేట్ అనేది రాష్ట్రంగా అనువదించినట్టుంది. బహుశా ఏఐ చేసి ఉంటుంది. స్టేట్ అంటే మనకి ఇక్కడ రాజ్యాంగం అని మాత్రమే అర్థం, రాష్ట్రం అనే అర్థం ఉండదు. ముఖ్యంగా ఎస్ క్యాపిటల్ ఉపయోగించినప్పుడు మార్క్సిస్ట్ సాహిత్యంలో దానికి రాజ్యాంగ వ్యవస్థ, రాజ్య వ్యవస్థ అనే అర్థమే కానీ రాష్ట్రం అనే అర్థం ఉండదు. అదేంటనే దాని గురించి తర్వాత ఇంకా వివరణగా మాట్లాడుకుందాం. ఈ టైటిల్లో ఉన్న 3 విషయాలు చూసినట్టయితే ఈ మూడిటి సంబంధం ఏంటి అనేది ఒక సాధారణ పాఠకుడు ఏమని ఆలోచిస్తాడు. ఉదాహరణకి కుటుంబం అనేది ప్రేమానురాగాల మీద ఆధారపడ్డది. దాంట్లో కుటుంబానికి సంబంధించిన ప్రేమలు, వాళ్ళ అనురాగాలు అవి ఉంటాయి. వ్యక్తిగత ఆస్తి అనేది వ్యక్తిగత ఆస్తిని పెంచుకోవడం, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ మీద ఆధారపడి మనుషులు ఆస్తి కోసం చేసే పనులు, వీటికి సంబంధించిన వాళ్ళ కృషి ఫలితంగా ఆస్తి అనేది పెరుగుతుంది. ఇక రాజ్యాంగం అనేది అది మొత్తం సమాజాన్ని అదుపులో పెట్టే ఒక అవసరమైన సంస్థ. ఈ మూడింటికి సంబంధం ఏంటి అసలు, వీటిని మూడింటిని ఎందుకు కలిపి రాశాడు అని సాధారణ పాఠకుడు ఆలోచిస్తాడు. యాక్చువల్గా ఒకసారి ఒక ఫ్రెండ్ నా దగ్గర ఈ పుస్తకాన్ని చూసి ఇది అడిగాడు, ఏంటి ఈ 3 కూడా ఎందుకు కలిపి ఉన్నాయని.
ఇక్కడే చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఎందుకంటే చాలామంది మార్క్సిస్టులు కూడా ఎక్కువ వ్యక్తిగత ఆస్తి గురించి, వ్యక్తిగత ఆస్తికి అలానే రాజ్యాంగ వ్యవస్థకు ఉన్న సంబంధం గురించి మాట్లాడతారు. కానీ కుటుంబ వ్యవస్థ అనేది ఇది శాశ్వతంగా ఉన్నది కాదు. అనాది నుంచి కూడా నదులు పర్వతాలు ఉన్నప్పటి నుంచి ఉన్నదేం కాదు. ఇది ఈ మధ్య కాలంలో చారిత్రకంగా ఆవిర్భవించింది. అది సాంస్కృతికంగా జరిగిన మార్పుల వల్ల ఏర్పడ్డ వ్యవస్థ. సాంస్కృతికంగా కానీ పదార్థికంగా కానీ మానవ చరిత్రలో జరిగిన అనేక భౌతికమైన మార్పుల వల్ల కుటుంబం కూడా అనేక మార్పులు పొందింది. సో ఇప్పుడు దాంపత్య వివాహం అనేది చాలా కొద్ది సంవత్సరాలు, కొన్ని శతాబ్దాలకి మించి దానికి చరిత్ర లేదు అనే విషయాన్ని సాధారణంగా విస్మరిస్తుంటారు. ఇది మానవ సంస్కృతిలో ఒక సార్వత్రికమైన విషయం అని, అది లేకపోతే అసలు మానవ చరిత్రే లేదు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవానికి చాలాసార్లు నా అభిప్రాయంలో ఈవెన్ మార్క్సిస్ట్ ఆలోచన పరుల్లో కూడా దీనికి సంబంధించి లోతైన అవగాహన అనేది తరచుగా కనపడదు. కొంతమందిలో మాత్రమే, బాగా సీరియస్గా ఆలోచించిన వాళ్ళలో మాత్రమే ఇలాంటి అవగాహన కనపడుతుంది. సో ఈ మూడిటికి ఒక అంతర్గత సంబంధం ఉందని చెప్పడం ఒక విషయం ఈ టైటిల్లో. రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉన్నాయి కావు, ఇవన్నీ కూడా చారిత్రకంగా ఏర్పడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత మారొచ్చు అనేది కూడా అక్కడ అవగాహన ఉంది. అయితే వ్యక్తిగత ఆస్తి గురించి కానీ లేకపోతే రాజ్యాంగం గురించి కానీ మార్క్స్ ఎంగెల్స్కి అప్పటిదాకా తెలియదా? వాళ్ళు మొదటి నుంచి ఇవేదో సార్వత్రికమైన సంస్థాగత రూపాలని నమ్ముతా ఉన్నారా? ఈ పుస్తకంతో వీటిని చారిత్రకంగా ఏర్పడ్డ సంస్థలుగా గుర్తించడం జరిగిందా అని అంటే కాదు. మార్క్స్ ఎప్పుడో 1830ల కాడి నుంచి ఆయన చేస్తున్న ఆలోచనల్లో వ్యక్తిగత ఆస్తిని, దానికంటే కూడా ముఖ్యంగా రాజ్య వ్యవస్థ అనే దాన్ని విమర్శించడం అనేది జరిగింది. ఇప్పుడు జర్మన్ ఐడియాలజీలో కానీ హోలీ ఫ్యామిలీలో కానీ చూసినట్టయితే మనకి ఈ విధమైన వ్యక్తిగత ఆస్తి పునాదిగా ఉన్న సమాజాన్ని విమర్శించడము, అలానే కుటుంబానికి సంబంధించి కూడా కుటుంబంలో కూడా ఇలాంటి కుటుంబంలో తండ్రి ఆధిపత్యం అనేది సమాజంలో ఉన్న ఆధిపత్యానికి మూలంగా చూడటము, అవి బీజ రూపంలో కనపడతాయి. అలానే రాజ్యాంగము, రాజ్య వ్యవస్థ మీద విమర్శ కూడా మనకి సైద్ధాంతికంగా కనపడతాయి జర్మన్ ఐడియాలజీలో చూసుకున్నట్టయితే. అంటే మత విమర్శ, వీటన్నిటిని కూడా, అంటే ఏలియనేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, పరాయీకరణ. అంటే మానవ శక్తులు మనిషి సృష్టించినదే ఒక పరాయి శక్తిగా మారి మనిషి మీద ఆధిపత్యం చెలాయించడం అనేది పరాయీకరణ అనే భావంలో ఉన్న మూల సారం. సో అలానే రాజ్యం అనేది కూడా సమాజం సృష్టి, సమాజం నుంచి దానిలో ఉన్న అంతర్గత కారణాల నుంచి ఏర్పడ్డ రాజ్యం అనేది సమాజం మీద ఒక ఆధిపత్యం చెలాయించే సంస్థగా మారటం అనే దాన్ని విమర్శిస్తూ, అంటే సైద్ధాంతికంగా వాటిని విమర్శించడం జరిగిందే కానీ చారిత్రకంగా ఇది ఎలా ఏర్పడ్డాయి అనేది ప్రూవ్ చేయడానికి కావాల్సిన సమాచారం అప్పటికి లేదు. ఆ ప్రయత్నం కూడా అందువల్ల జరగలేదు. ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో జరుగుతాయి. అందువల్ల ఇది చాలా కీలకమైన గ్రంథంగా మనం భావించవచ్చు. అంటే కుటుంబాన్ని గురించిన విమర్శ చేస్తున్నామంటే దాని అర్థం కుటుంబంలో ఉన్న ప్రేమని తిరస్కరించామని కాదు. వాస్తవానికి ఎంగెల్స్ పుస్తకంలో చూసినట్టయితే, అట్లానే నేను ఇందాక ఎంగెల్స్ వ్యక్తిగత జీవితంలో కూడా ఇది చూడొచ్చు అనేది సూచించాను. కుటుంబం ప్రేమ అనే పునాది మీద ఆధారపడతాను అనేదాన్ని నిరాకరించడం ఏం కాదు. కాకపోతే దాంపత్య వ్యవస్థ అనేది వ్యక్తిగత ఆస్తి, దాన్ని అనువంశికంగా తర్వాత తరాలకి అందించుకోవాలనే కోరికలోంచి వచ్చిన దాంట్లో ఉన్న డబుల్ స్టాండర్డ్, కపటత్వం అనే దానికి ఈ అనువంశికంగా వ్యక్తిగత ఆస్తిని పారంపర్యంగా అందించుకోవాలనే కోరిక వల్ల ఏర్పడింది అనేది అది ఒక ముఖ్యమైన విషయం. అంటే చాలాసార్లు మనకి ఫెమినిస్ట్ ఆర్గ్యుమెంట్లో కుటుంబంలో ఉన్న అణచివేతని కానీ అసమానతని కానీ దానికి అదిగా విమర్శించడం చూస్తామే కానీ దానికి వ్యక్తిగత ఆస్తికి మధ్య ఒక అనివార్యమైన సంబంధం ఉంది అనే విషయాన్ని గమనించడం మనకి చూడము చాలాసార్లు. అలాంటి ఒక మౌలికమైన సంబంధాన్ని చూపించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఇందులో ఒక 4 చాప్టర్స్ని మెయిన్గా నాకు ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇరాక్వా గణాలు, అలానే గ్రీకు గణాలు,
అలానే ఎథీనియన్ రాజ్యావిర్భావం ఎలా జరిగింది అంటే ఎథీనియన్ గ్రీకు ఏథెన్స్లో జరిగిన రాజ్యావిర్భావం గురించి, అలానే రోమ్లో గణ వ్యవస్థ ఎలా ఉంది, అలాగే రాజ్యాంగం అనేది ఎలా ఏర్పడింది వాళ్ళకి, రాజ్యయంత్రం అనేది, అలానే కెల్టులు జర్మన్లలో కూడా ఈ గణ వ్యవస్థ ఎలా ఉంది. ప్రాథమికంగా గణ వ్యవస్థ గురించి గణ వ్యవస్థ, దాని ప్రాముఖ్యత, దాని అభివృద్ధికి సంబంధించిన విషయాన్ని నాకు ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా కుటుంబం ఎలా మార్పులకు గురైందనే విషయాన్ని మొదటి భాగంలో ఎక్కువ చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ అందులో రక్త సంబంధికుల వ్యవస్థ, ఎందులోనైతే 2 తరాల మధ్య సంబంధాన్ని నిషేధించడం జరిగింది. తర్వాత మనకి పోనాలువాన్ వివాహ వ్యవస్థ, అంటే పోనాలువాన్ ఒకళ్ళనొకళ్ళు సోదరులు లాంటి ఒక గణం, వాళ్ళు పోనాలువాని పిలుచుకుంటారు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు, దాన్ని పోనాలువాన్ వివాహ వ్యవస్థ అని కానీ లేకపోతే గుంపు వివాహంగా కానీ చెప్పడం జరిగింది. అలానే జంట వివాహం, చివరిగా ఈ కాలంలో ఉన్న దాంపత్య వివాహం అనే దాని గురించి చెప్పడం జరిగింది. ఈ 4 రూపాల్లో కుటుంబం అనేది మార్పుకు గురైంది అనేది మనం చూస్తాము. అయితే కుటుంబం ఒక్కదాని గురించే కాకుండా ఇప్పుడు ఈ చాప్టర్స్లో మెయిన్గా మనకు కనపడేది ఏంటంటే అసలు సామాజిక వ్యవస్థ అనే దానికి ఏ రూపంలో ఉన్నది, దానికి రూపం ఏంటి అనేది మనకి ఈ చాప్టర్స్లో మనకి ఎక్కువగా కనపడుతుంది. దానికి ఒక సింపుల్ ఆన్సర్ ఏంటంటే గణాలుగా సమాజం ఉండటం అనేది, అది దానికి ప్రాథమిక రూపం అనేది గణ వ్యవస్థ. అయితే ఈ గణ వ్యవస్థ అనేది తర్వాత వేరు ప్రాంతాల్లో, అంటే అమెరికాలో ఉన్న అక్కడ మూలవాసులైన రెడ్ ఇండియన్లు, వాళ్ళలో ఎలా ఉంది, తర్వాత గ్రీకుల్లో ఎలా ఉంది, రోమన్లో ఎలా ఉంది, కెల్ట్స్ అంటే మన కెల్టిక్ పీపుల్ అంటే మనకి ఐరిష్ దేశంలో ఉన్న వాళ్ళు కానీ, ఐర్లాండ్లో వాళ్ళు, అట్లానే స్కాట్లాండ్లో వాళ్ళు, వేల్స్, అట్లానే ఇంగ్లాండ్, ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని మనం కెల్టులుగా చెప్తాము. అట్లానే కెల్ట్స్, జర్మన్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొంతసేపు మనం ఈ పీపీటీలో ఉన్న స్లైడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మెటీరియలిస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ హిస్టరీ అంటే మనకి మార్క్సిజంలో ఒక ప్రధానమైన సైద్ధాంతిక అంశం ఏంటంటే చరిత్ర గురించిన భౌతికవాద అవగాహన. అంటే అంతకుముందు ఉన్న చరిత్రకారులు ఎక్కువ చరిత్ర గురించి అదేదో మతపరమైన మార్పుల్ని మెయిన్గా చూడటం కానీ, లేకపోతే సాంస్కృతిక అంశాలని పునాదిగా చూడటం కానీ, లేకపోతే మహా అయితే అన్నిటికంటే కూడా ఎక్కువ అభివృద్ధికరంగా ఉన్న, లేకపోతే మిగతా వాళ్ళకంటే మరింత రియలిస్టిక్గా ఉన్న చరిత్రకారులు ఎవరన్నా ఉంటే వాళ్ళు చరిత్రలో వచ్చిన పొలిటికల్ మార్పులని గ్రహించడం కానీ, అంటే ఏ రాజు ఎవరిని ఓడించారు, లేకపోతే ఎలాంటి రాజరికం పోయి, లేకపోతే ఒక భూస్వాములు పోయి రాజరికం వచ్చిందా, ఇలాంటి రాజకీయమైన మార్పుల గురించి చూడటం మాత్రమే జరిగింది మహా అయితే. కానీ అటువంటప్పుడు మార్క్స్ ఒక ఇంపార్టెంట్ అయిన డిస్కవరీ చేశాడు. అదేంటంటే మానవ చరిత్రలో అన్నిటికంటే ముందు మనుషులు తమ దైనందిన జీవితంలో కావలసిన అవసరాలని వాటిని ఉత్పత్తి చేసుకోవటం అనేది చరిత్రకి పునాది. అది లేకుండా చరిత్ర అనేది ఏర్పడదు. మనకి శ్రీశ్రీ మనకి దేశ చరిత్ర కవితలో చెప్పినట్టు ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాణి ప్రేమ పురాణం, ఇవన్నీ చరిత్ర సారం కాదని చెప్తాడు. అలానే సామాన్యుల జీవితం ఎట్లాంటిది, వాళ్ళు రోజువారీ జీవితం ఎలాంటి జీవితాన్ని గడిపారు అనేది కావాలి ఇప్పుడు అని అడుగుతాడు. అది యాక్చువల్గా ఈ మార్క్సిస్ట్ సిద్ధాంత స్ఫూర్తి నుంచి వచ్చిన కవిత. సో ఇక్కడ మనుషులు వాళ్ళ రోజువారీ జీవితంలో కావాల్సిన అవసరాల్ని ఎలా ఉత్పత్తి చేసుకుంటారు అనేది సమాజంలో కేంద్రకమైన విషయం అనే అవగాహనని మెటీరియలిస్ట్ వ్యూ ఆఫ్ హిస్టరీ అంటారు. అయితే ఇక్కడ ఇది మార్క్స్లో మనం ఫస్ట్ నుంచి మార్క్స్ ఎంగెల్స్ రచనలో మనం జర్మన్ ఐడియాలజీ కాలం నుంచి చూస్తాము. అయితే ఈ పుస్తకంలో మనకి కనపడే ఒక ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే, ఒక మౌలికమైన మార్పు ఏంటంటే, ఈ ఉత్పత్తి అనేది ద్వివిధాలుగా ఉంటుంది, దానికి 2 ముఖాలు ఉంటాయని ఎంగెల్స్ చెప్తాడు. వాస్తవానికి నేను ఈ ప్రతిపాదన గురించి ఎక్కువగా పెద్ద సిద్ధాంతవేత్తలు కూడా మార్క్సిజంలో దీని గురించి లోతుగా చర్చించడం నేను చూడలేదు. కానీ ఇది ఎంతో మౌలికమైన ప్రతిపాదన.
ఏంగెల్స్ ఏమంటాడంటే ఈ పుస్తకంలో ఈ ఉత్పత్తి అనేది పాదార్థిక అవసరాల ఉత్పత్తే కాదు, అది ఒక వైపు మాత్రమే. రెండో వైపు అది మానవ జాతి ఉత్పత్తి అని అంటాడు. ఓకే, మీరు రిప్రొడక్టివ్ రైట్స్ వీటికి సంబంధించిన ఫెమినిస్టుల ఆర్గ్యుమెంట్లు అవన్నీ మీరు వినే ఉంటారు. కానీ రీప్రొడక్షన్ ఆఫ్ కోర్స్ మార్క్సిజంలో రీప్రొడక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ గా చర్చించడం ఉంటది, కానీ అది మళ్ళీ ఈ ప్రొడక్షన్ కి సంబంధించిన సామాజిక వ్యవస్థ రీప్రొడక్షన్ గురించే కానీ ఇలాంటి రీప్రొడక్షన్ గురించి కాదు, క్యాపిటల్లో ఉండే రీప్రొడక్షన్. కానీ ఇక్కడ ఏంగెల్స్ ఏమంటాడంటే మనుషుల జాతి కొనసాగించే స్త్రీ పురుష సంబంధాల వల్ల జాతి కొనసాగటం అనేది కూడా ఈ ఉత్పత్తిలో ఒక రెండవ పార్శ్వం దానికని చెప్తాడు. ఈ విధంగా భౌతికవాద అవగాహన చరిత్ర గురించి దాన్ని మరింత విపులీకరించడం, మరింత విశాలం చేయటం అనేది జరిగింది ఈ పుస్తకంలో అని తెలుసుకోవటం ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే ఇక్కడ ఇంకొక దీని గురించి తర్వాత చివరిలో మాట్లాడు. సో ఇక్కడ మనకి కనబడేది ఏంటంటే మనకి మెటీరియల్ ఫౌండేషన్గా పాదార్థిక లేకపోతే భౌతికమైన పునాదిగా ఉండేది రకరకాల భౌతిక సంస్కృతులు అయితే దాంట్లో ఫ్యామిలీ అనేది ఒక మైక్రో సోషల్ యూనిట్గా ఉంటే మ్యాక్రో సోషల్ యూనిట్గా ఉండేవి గణాలు, అలానే బంధుత్వ వ్యవస్థ అనేది మ్యాక్రో సోషల్ యూనిట్ అంటే ఒక పెద్ద సోషల్ యూనిట్గా ఉంటుంది. అయితే ఈ సమాజాన్ని అంతటినీ కూడా కంట్రోల్ చేసే ఒక సంస్థగా ఉండేది స్టేట్ అనేది మనకి కనపడుతుంది. ఇక్కడ మనం ఏంగెల్స్ ఈ పుస్తకంలో ఏ విధంగా మానవ చరిత్రని వాస్తవానికి అది ఆయన సొంత విభజన మాత్రమే కాదు, మార్గాన్ రాసిన ఆదిమ సమాజం అనే పుస్తకంలో చేసిన ఆ విభజనని ఆధారంగా చేసుకొని ఈయన రాసింది. అయితే ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా మార్గాన్ రాసినవే కాదు. ఉదాహరణకి గ్రీకు రోమన్ గణాల గురించి రాసిందంతా కూడా చాలా వరకు ఏంగెల్స్ గ్రీకు రోమన్ రచయితల పుస్తకాల నుంచి తీసుకున్న విషయాలు మనకు కనపడతాయి. అలానే జర్మన్ గణాల గురించి రాసింది కూడా చాలా వరకు ఏంగెల్స్ ఒపీనియన్సే. అలానే రష్యా గురించి కూడా అక్కడక్కడ కొవలస్కి అనే ఇంకొక పరిశోధకుడు చేసిన పరిశోధనలను ఆధారంగా చేసుకొని కూడా చెప్పడం జరుగుతుంది ఇందులో. అయితే ఆ విధంగా వాళ్ళు మానవ సమాజ అభివృద్ధిని మూడు దశలుగా విభజించడం జరిగింది. ఆటవిక దశ, తర్వాత అనాగరిక దశ, అలాగే నాగరిక దశగా 3 దశలుగా చూస్తాము. అయితే ఈ మూడిట్లో కూడా మళ్ళీ ఒక లోవర్ స్టేజీ, మిడిల్ స్టేజీ, అప్పర్ స్టేజీగా 3 దశలుగా విభజించారు. బాణం అనేది, విల్లంబులు అనేవి కూడా ఆటవిక దశలో ప్రధానమైన టూల్స్గా ఉంటాయి. అట్లానే వాటి రిజల్ట్స్ ఏంటంటే మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాల మీద ఆధిపత్యం సంపాదించడం అనేది కొంతవరకు జరుగుతుంది ఆటవిక దశలో. అలాగే అనాగరిక దశలో పాత్రలు చేయటం అనేది, అలానే జంతువుల్ని మచ్చిక చేసుకోవటం, కొంత వ్యవసాయం కూడా ఏర్పడటం జరుగుతుంది. అలానే ఇనుముని పోతపోయటము, ఇలా అలానే నాగరిక దశ వచ్చేసరికి మనకి చారిత్రక దశ వస్తుంది. అంటే చరిత్ర అనే దాన్ని సాధారణంగా చరిత్ర పూర్వ దశకి చారిత్రక దశకి మధ్య భేదాన్ని ఎలా చూస్తామంటే రాత అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మనకి ఆధునిక చరిత్ర మొదలైనట్టు లెక్క. దానికి ముందున్న దాన్ని చరిత్ర పూర్వ దశగా చూస్తాం. ఇలా వేరు దశల్లో ఉన్న ఉత్పత్తి విధానాల అభివృద్ధిని బేస్ చేసుకొని సామాజికమైన వికాసం జరిగిందనేది ఇందులో ప్రతిపాదన. కొన్నిసార్లు మనకి ప్రాచీన చరిత్రకారులు ఎలానైతే ఫాజిల్స్ని కనుక్కోవటం ద్వారా చరిత్రని కనిపెట్టడం జరుగుతుందో, గతించిపోయిన చరిత్రని తెలుసుకోవటం జరుగుతుందో, అలాగే ఇక్కడ భాష కానీ, అలానే బంధుత్వ వ్యవస్థ ముఖ్యంగా ఏంగెల్స్ ఒక ముఖ్యమైన ప్రతిపాదన ఏంటంటే అది కూడా మార్గాన్ మీద ఆధారపడిన ఆలోచన. మార్గాన్ కనుక్కున్న ఒక విషయం ఏంటంటే ఒక అమెరికాలో ఉన్న కుటుంబ వ్యవస్థ, అక్కడ ఉన్న బంధుత్వ వ్యవస్థ అంటే రక్త సంబంధాల వ్యవస్థకి మధ్య తేడా ఉందని. వాస్తవానికి వాళ్ళు తల్లిని తండ్రినే కాకుండా మిగతా వాళ్ళ అన్నదమ్ముల్ని కూడా తల్లిగా తండ్రిగా పిలవటం, అలానే మామ అనేది కూడా చాలా మందికి వాడటం మనం తెలుగులో చూస్తూ ఉంటాం. ఇలా బంధుత్వ వారసత్వ లేకపోతే వావి వరుసలు అంటాం కదా,
అలా రక్త సంబంధాల వ్యవస్థకి అలానే కుటుంబ వ్యవస్థకి మధ్య పొంతన లేకపోవడం అనే దాని నుంచి ఒక ప్రధానమైన చారిత్రక ఆవిష్కరణ చేస్తాడు మోర్గన్. ఏంటంటే అది ఈ రక్త సంబంధ వ్యవస్థ లేకపోతే వాయు వరుసల వ్యవస్థ అనేది అది తొందరగా మారదు. అది చారిత్రకంగా చాలా వరకు స్థిరంగా ఉంటుంది. వేరే కుటుంబ వ్యవస్థ అనేది చాలా త్వరగా మార్పులకు లోనవుతుంది. కాబట్టి ప్రాచీన కుటుంబం ఎలా ఉండేది అనేది తెలుసుకోవాలంటే ఈ రక్త సంబంధాలు వాయు వరుసలకు సంబంధించిన వ్యవస్థ అనేది ఒక ఫాజిల్ లాగా ఉపయోగపడుతుంది. అంటే ప్రాచీన చరిత్రకారులు ఎలానైతే డైనోసార్ల కాళ్ళకు సంబంధించిన గుర్తులు చూసి ఇక్కడ డైనోసార్లు ఉన్నాయని ఇలా కనిపెట్టడం జరిగిందో, అదేవిధంగా మనం ఇక్కడ ఉన్న మన ఎముకల్ని ఇట్లాంటి వాటిని చూసి జంతువును కనిపెట్టినట్టుగా ఇక్కడ ఉన్న వాయు వరుసలు రక్త సంబంధాల వ్యవస్థని ఆధారంగా చేసుకుని ప్రాచీన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది అనే దాన్ని కనిపెట్టవచ్చు అనేది ఇక్కడ ప్రతిపాదన. ఇది మొత్తం పుస్తకంలో ఒక మౌలికమైన విషయం అన్నమాట. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకునే అనేక విషయాలను కనిపెట్టడం జరిగింది. ఉదాహరణకి మనకి చాలా మంది అనుకునేది ఏంటంటే మనకి గ్రీకు రోమన్ సమాజాల విషయానికి వస్తే యూరోప్లో జరిగిన అభివృద్ధికి చాలా వరకు గ్రీకు రోమన్ సమాజాలని క్లాసికల్ సమాజాలుగా చూడటం జరుగుతుంది. కానీ ప్రాచీన అమెరికన్ తెగలు అలానే అక్కడ ఉన్న ఆదివాసులు వాళ్ళని చాలా అనాగరికలుగా అసలు ఏ విధంగానూ యూరోపియన్లతో సంబంధం లేని వాళ్ళగా చూడటం జరుగుతుంది. కానీ ఇక్కడ మోర్గాన్ ప్రతిపాదన అలానే దాన్ని ఆధారంగా చేసుకునే ఎంగెల్స్ ప్రతిపాదన ఏంటంటే ఇక్కడ ఆదిమ అమెరికన్ రెడ్ ఇండియన్ తెగల్లో ఉన్న ఆ కుటుంబ వ్యవస్థ అనేది వాస్తవానికి ఇప్పుడు గ్రీకు రోమన్ కుటుంబ వ్యవస్థలకు మూలము. అలానే ఇంకా వాస్తవానికి ఎంగెల్స్ దాన్ని ఇంకా విస్తృతపరిచి మన ద్రావిడ అంటే దక్షిణ భారతదేశంలోని కుటుంబ వ్యవస్థతో కూడా ఇంకా అనేక సమాజాల్లో ప్రపంచంలో ఉన్న వేరు సమాజాల్లో ఉన్న కుటుంబ వ్యవస్థలతో కూడా పోల్చడం మనం చూస్తాం ఈ పుస్తకంలో. ఇది ఇందాకనే మీకు ఒకసారి చర్చించడం జరిగింది. అంటే కుటుంబ వ్యవస్థ అనేది ఏ విధంగా మారుకుంటూ వచ్చింది అనేది. మొదట ఒక వాయు వరుస లేని సంబంధాలు ఉండటం, ప్రామిస్క్యూటీ అనేది, అది అన్రిస్ట్రిక్టెడ్ సెక్సువల్ ఫ్రీడమ్ ఉండేది. తర్వాత రక్త సంబంధాల మీద ఆధారపడ్డ ఫ్యామిలీ, ఇందులో వేరు తరాల మధ్య సంబంధాలను నిషేధించడం జరిగింది. తర్వాత పునాలు ఉన్న ఫ్యామిలీ లేకపోతే గుంపు వివాహం అనేది వచ్చింది. ఇందులో సోదరుల మధ్య వివాహాన్ని నిషేధించడం జరిగింది. తర్వాత జంట వివాహం అనేది వచ్చింది. జంట వివాహం అంటే వాస్తవానికి ఎంగెల్స్ కూడా చాలా వివరంగా రాస్తాడు. ఏంటంటే ఇంతకు ముందు ఉన్న వివాహాలన్నింటిలో కూడా మనుషులు స్వేచ్ఛ ఉందంటే వాళ్ళు ఎక్కడ కూడా జంటలుగా లేరని కాదు, కొంతమంది జంటలుగా ఉండడం అనేది జరిగేది. కానీ సహజంగా ఈ వివాహ వ్యవస్థ అనేది చివరికి జంట వివాహంగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. అయితే పైకి చూడటానికి ఇది దాంపత్య వివాహం లాగా కనిపించే ప్రమాదం ఉంది, అంటే ఇప్పుడున్న మొనోగమస్ మ్యారేజ్ సిస్టమ్ లాగా. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఎంగెల్స్ ప్రధానంగా చెప్పే ప్రతిపాదన ఏంటంటే అసలు మొట్టమొదట మనుషులు వ్యక్తిగత ఆస్తి ఆధారంగా వర్గ సమాజం ఏర్పడ్డప్పుడు దాన్ని ఆధారంగా ఏర్పడ్డ మొదటి వివాహ వ్యవస్థ ఏంటంటే అది మొనోగమస్ మ్యారేజ్ అన్నమాట. అప్పటిదాకా ఉన్న జంట వివాహ వ్యవస్థ అనేది అది న్యాచురల్గా ఏర్పడింది, మనుషులు జంటలుగా బతకడం అనేది. కానీ ఆ జంటగా ఉండడం అనేది అది పూర్తిగా వాళ్ళ ఇష్టం మీద ఆధారపడింది, స్వేచ్ఛ మీద ఆధారపడింది, ప్రేమానురాగాల మీద ఆధారపడింది. కానీ దాంట్లో ఎలాంటి బలప్రయోగం కానీ లేకపోతే ఎలాంటి అణచివేత కానీ లేదు. కానీ దాంపత్య వివాహంలో అలా కాదు. ఎందుకంటే దాంపత్య వివాహంలో పురుషుడు తనకి ఉన్న ఆస్తిని తర్వాత తరాలకు అందజేయాలనే కోరికలో కావాల్సింది ఏంటంటే ఫలానా పురుషునికి సంబంధించిన సంతానమే అని తెలియటం అనేది అక్కడ చాలా అవసరం. దానికి కావాల్సింది ఏంటంటే భార్య పాతివ్రత్యం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. భార్య పాతివ్రత్యం లేకుండా కలిగిన సంతానం అనేవాళ్ళు కరెక్ట్గా ఈ పురుషుడికి సంబంధించిన సంతానం అని చెప్పడం కష్టం. కాబట్టి దాంపత్య వివాహంలో ఒక రకమైన కపట నైతిక సూత్రాలు అనేది, స్త్రీకి ఒక నైతికత, పురుషుడికి ఇంకొక రకమైన నైతికత, లేదా పురుషుడికి కూడా అలాంటి నైతికతనే పుస్తకాల్లో చెప్పి వాస్తవానికి ఇంకొక రకమైన నైతికతని అవలంబించడం అనే ఒక రకమైన కపటత్వం, అణచివేత ఉన్న దాంపత్య వివాహం అనేది
అది వ్యక్తిగత ఆస్తి, అలానే దాన్ని అనువంశికంగా తర్వాత తరాలకు అందించాలనే కోరిక ద్వారా ఏర్పడ్డ వివాహ వ్యవస్థగా చెప్తాడు. ఇంకొక ప్రాచీన గణ వ్యవస్థ మాతృస్వామిక వ్యవస్థ అవటమే కాకుండా అక్కడ హౌస్ అనేది కూడా ఒక ఉమ్మడి కుటుంబం అనమాట. దీంట్లో ఏంటి విషయం అంటే అదేదో మనం సెంటిమెంటల్గా ఉమ్మడి కుటుంబం గొప్ప పాతది కాబట్టి అని చెప్పడం అక్కడ అది కాదు అక్కడ విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే కుటుంబమో ఆ కుటుంబానికి సంబంధించిన ప్రధానమైన పాత్ర స్త్రీ వైపు నుంచి ఉందో, కుటుంబం అనేది తర్వాత ఎప్పుడైతే వ్యక్తిగత విషయంగా మారిందో అప్పుడు కుటుంబం దానికి సంబంధించిన నిర్వహణ ఆ పనులన్నీ కూడా ఊరికే వ్యక్తిగతమైన విషయాలుగా మారిపోతాయి. ఇంతకు ముందు వాటికి ఉన్న ప్రాముఖ్యతని కోల్పోతాయి. కానీ ఒక ఉమ్మడి కుటుంబంలో జరిగే పనులు కానీ, అక్కడ ఉత్పత్తి కార్యకలాపాలు కానీ, దాన్ని నిర్వహించడం కానీ అవన్నీ కూడా సామాజిక కార్యకలాపాలు డైరెక్ట్గా, అంతేగాని అవి వ్యక్తిగత కార్యకలాపాల కిందకు ఉండవు. కాబట్టి ఆ రోజుల్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు కుటుంబానికి సంబంధించిన ఉత్పత్తి కానీ, దాని నిర్వహణకు సంబంధించిన పనులన్నీ కానీ అవి డైరెక్ట్గా అవే సామాజిక కార్యకలాపాలు అయి ఉండటం వల్ల వాటిని తక్కువగా చూడటం కానీ, లేకపోతే వాటిని విలువ లేని అంశాలుగా చూడటం కానీ జరగలేదు. దీన్ని మనం ఇక్కడ చూస్తాం. ఒక కమ్యూనిస్టిక్ హౌస్ హోల్డ్ లేకపోతే ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అప్పుడు చాలా మాతృస్వామ్య వ్యవస్థగా ఉండేది. స్త్రీలు ప్రధానమైన పాత్రని పోషించేవాళ్ళు. కానీ దాన్ని తక్కువగా చూడటం అనేది జరిగేది కాదు. దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఈ స్లైడ్లో. అంతేకాదు, ఒకవేళ పురుషుడు తన పాత్రని సరిగ్గా నిర్వహించలేకపోతున్నాడంటే ఆమె ఉమ్మడి కుటుంబం నుంచి వెలివేయడం జరిగేది. కాబట్టి ఎప్పుడు కూడా పురుషుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇక్కడ మనం వ్యక్తిగత ఆస్తి అనేది మదర్ రైట్ని చివరికి మెల్లిమెల్లిగా ఎలా అధిగమిస్తూ వచ్చింది, ఆస్తి కూడబట్టడం అనేది పురుషుడి ఆధిపత్యానికి ఎలా చివరికి దారితీసింది అనేది ఒక ఈ బొమ్మ ద్వారా మనం చూడొచ్చు. ఎందుకంటే తర్వాత ఆ ఆస్తి అయితే ఇక్కడ ఆస్తి రూపం ఏంటంటే ఆస్తి మనం డబ్బులే ఆస్తి అని, లేకపోతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా ఇళ్ళు స్థలాలు లేకపోతే గొప్ప గొప్ప కంపెనీల ఆస్తి అని అనుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఆస్తి అంటే మనకి జంతువులు కానీ, బల్యాలు, లేకపోతే అప్పటికున్న ఆయుధ రూపాలు అవే ప్రధానమైన ఆస్తిగా ఉండేవి. అట్లానే చేలు, పొలాలు, వాటికి సంబంధించిన వ్యవసాయ పనిముట్లు కానీ అవి కూడా ఆస్తిగా ఉంటాయి. సో అందుకని ఈ చిత్రంలో అలా చూపించడం జరిగింది. మీకు పరిశ్రమకు సంబంధించిన ఆస్తి రూపాలు కూడా కనపడతాయి. కానీ ఒకసారి వ్యక్తిగత ఆస్తి అనేది ఏర్పడ్డ తర్వాత దాన్ని అనువంశికంగా తర్వాత తరాలకు అందించాలనే కోరిక ఉంటుంది. అది సహజంగానే పురుష కేంద్రకమైన కుటుంబ వ్యవస్థ ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ విధమైన పితృస్వామిక వ్యవస్థ అనేది ఏర్పడిన తర్వాత దానిని మదర్ రైట్ అనేది అంటే తల్లి హక్కు అనేది ఇంతకు ముందు ఉండేది. అంటే మొత్తం కుటుంబాన్ని కానీ అలానే మనుషుల్ని గురించి వాళ్ళని ఐడెంటిఫై చేయటం కూడా తల్లి పరంపర ద్వారా, తల్లి ద్వారా ఐడెంటిఫై చేయటం అనేది జరిగేది. అలా కాకుండా తండ్రి ద్వారా ఐడెంటిఫై చేయటం, అలానే కుటుంబ వ్యవస్థకి పురుషుడు మూలం అవటం అనేది పూర్తిగా జరిగింది. ఇది ఒక పెద్ద చారిత్రకమైన పరాజయంగా ఏంగెల్స్ వర్ణిస్తాడు. అది కూడా చాలా ఒక రకమైన చాలా మౌలికమైన విషయం ఈ పుస్తకంలో. తల్లి హక్కు అనేది మారిపోయి పితృస్వామ్య వ్యవస్థ అనేది ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చిందో అది గొప్ప చారిత్రక పరాజయంగా వర్ణిస్తాడు ఏంగెల్స్ ఈ పుస్తకంలో. అలానే దానివల్ల మనకి కుటుంబంలో, సమాజంలో ఎట్లానైతే అణిచివేసేవాళ్ళు, అలానే అణిచివేత గురయ్యే ఉంటారో అదేవిధంగా అణిచివేతకి గురయ్యే పర్సన్గా కుటుంబంలో స్త్రీని ఆయన వర్ణిస్తాడు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా కుటుంబంలో భర్త పెట్టుబడిదారుడైతే భార్య కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తుందని, అలానే కుటుంబ వ్యవస్థ ఇంకా ప్రాచీనమైన అణిచివేత రూపాలని కూడా ప్రతిబింబిస్తుందని చాలా విప్లవాత్మకమైన ప్రతిపాదనలు ఏంగెల్స్ ఈ పుస్తకంలో చేయడం జరిగింది. ఈ విధమైన ఆర్థిక కారణాల వల్ల ఏర్పడ్డ వివాహ వ్యవస్థగా ఒకవైపు
పురుషుడికి స్వేచ్ఛని ఇస్తూ కానీ స్త్రీకి పాతివ్రత్యాన్ని అనివార్యం చేసే వివాహ వ్యవస్థగా దాంపత్య వివాహాన్ని ఎంగెల్స్ వర్ణిస్తాడు. కాబట్టి ఇక్కడ దాంపత్య వివాహానికి మూల కారణమైంది ఆర్థిక పునాది కాగా, ఇంకొక పక్క దానికి విశృంఖలమైన సంబంధాలని, అలానే వ్యభిచారాన్ని కూడా అది కపటంగా యాక్సెప్ట్ చేయకుండా, ఒక వాస్తవాన్ని నిజంగా చెప్పకుండా దాన్ని అంగీకరిస్తుందని చెప్తాడు. వాస్తవానికి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ ఒకసారి, ఫెమినిస్టులు మార్క్సిజం మీద చేసే విమర్శలో చాలాసార్లు కుటుంబపరమైన ఈ డబుల్ స్టాండర్డ్స్ని కానీ అణిచివేతని గురించి పట్టించుకోలేదనే విమర్శ చాలాసార్లు జరిగింది. దాన్ని కొంతవరకు పూరించుకోవడానికి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన పునాది అనేది ఈ పుస్తకంలో మనకి కనపడటం. గమనించాల్సింది ఏంటంటే, వాస్తవానికి మార్క్స్ ఎంగెల్స్ నుంచే కాదు, సోషలిజం మొదటి నుంచి కూడా అనేక రకాలైన సామాజిక అణచివేతలను ప్రశ్నించడంలో భాగంగా లైంగికమైన అణచివేతని, అలానే స్త్రీ పురుషుల ప్రాతిపదిక మీద వచ్చిన అణచివేతని కూడా ఏదో ఒక స్థాయిలో ఖచ్చితంగా ప్రశ్నించడం అనేది జరిగింది. ఉదాహరణకి మనకి ఉటోపియన్ సోషలిస్టులుగా చెప్పుకుంటాం సెయింట్ సిమోన్, ఫోరియర్, అలానే ఓవెన్ ని చెప్పుకుంటాము. ఫోరియర్ అయితే ఈ కుటుంబ సోషలిస్టుల కాడి నుంచి కూడా ఈ కుటుంబంలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్ ని ప్రశ్నించడం, అలానే ఫోరియర్ అయితే గ్రామర్లో కనుక రెండు నిషేధాలు కలిసి ఒక పాజిటివ్ అయినట్టుగా ఒక కుటుంబ వ్యవస్థలో రెండు వ్యభిచారాలు కలిపి ఒక పాతివ్రత్యంగా మారతాయని చాలా విమర్శనాత్మకంగా మాట్లాడాడు. వాస్తవానికి ఫెమినిజం అనే మాట కూడా మొట్టమొదట వాడింది కూడా చార్ల్స్ ఫోరియనే. ఆయన ఊహాజనిత సోషలిస్టు. అట్లానే ఇంగ్లాండ్కి చెందిన రాబర్ట్ అవెన్ కూడా కుటుంబానికి సంబంధించి కుటుంబంలో ఉన్న అణిచివేత గురించి చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. అంటే ఊహాజనిత సోషలిస్టుల కాడి నుంచి కూడా కుటుంబాన్ని ఏదో ఒక మేరకి దాన్ని కూడా దాంట్లో ఉన్న అణిచివేతని, అంటే మనుషుల మధ్య ఉన్న సర్వ అణిచివేతల్ని ప్రశ్నించడంలో భాగంగా, అలానే మనుషుల్లో ఒక సామాజిక వ్యవస్థలో మౌలికమైన మార్పులు రావాలనే ఆకాంక్షలో భాగంగానే కుటుంబంలో అట్లానే లైంగికపరమైన అణచివేతని కానీ లేకపోతే ఇలాంటి అసమానతలను కానీ ప్రశ్నించడం అనేది ఉంది. అది సరిపోతుందా లేదా అనేది అది వేరే విషయం. ఎందుకంటే ఏది సరిపోదు, ఎప్పుడు కూడా కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. కొత్త విషయాలు తెలిసే కొద్దీ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవటం అనేది జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే ఇది రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధమైన భావనలు అన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటిది కొంతమంది, చాలా కొద్దిమంది అలాంటి అవగాహన వ్యక్తపరుస్తున్నారు. అలాంటిది అయితే మాత్రం ఎప్పుడు లేదు. మొదటి నుంచి కూడా అనేక రకాలైన అణిచివేతల్లో ప్రశ్నించడంలో భాగంగానే కుటుంబంలో ఉన్న అణిచివేతని కూడా ప్రశ్నించడం జరిగింది. అలానే దీంట్లో ఈ పుస్తకంలో దాన్ని చాలా మౌలికమైన స్థాయిలో జరగడం మనకి కనిపిస్తుంది. మాట్లాడొచ్చు కదండి, వినిపిస్తుంది కదా? ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. అయితే ఇందులో మౌలికమైన ప్రతిపాదన ఏంటంటే, మీరు ఇందాక నేను మాట్లాడే చాప్టర్స్ గురించి చూసినా కానీ మీకు ఒక విషయం కనపడుతుంది. అన్ని చాప్టర్స్ లో కూడా కామన్ గా ఉన్న అంశం ఏంటంటే గణం. ఇక్కడ ఈ పుస్తకంలో దీనికి పునాది అయిన ఆలోచన ఏంటంటే, గణ వ్యవస్థ అనేది ఆదిమంగా ఉంది. లేకపోతే అంటే మొదటిది అదని కాదు, దానికి ముందు కూడా ఏదైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న అనేక అంశాలకి ప్రాథమిక రూపంగా గణ వ్యవస్థ అనేది ఉంది అనేది, అది దాదాపు సార్వత్రికమైన సామాజిక రూపం అనే ప్రతిపాదన మనకి ఈ పుస్తకంలో కనపడుతుంది. సో గణానికి సంబంధించిన అంశాలు ఏంటనేది మనం ఈ స్లైడ్లో చూస్తాము. దానికి సంబంధించిన పార్శ్వాలు ఏంటనేది ఈ స్లైడ్లో చూస్తాము. ఒకటేంటంటే గణంలో దానికి అది చాలా ప్రజాస్వామికంగా ఉండే వ్యవస్థ. ఒకటి, అందులో మాతృస్వామిక వ్యవస్థగా ఉంది ప్రాథమికంగా. అది తర్వాత గణాలు పితృస్వామిక గణాలుగా కూడా కొంత డెవలప్ అయినాయి అనేది అది వేరే విషయం. కానీ ప్రాయికంగా ఇవి మాతృస్వామ్య వ్యవస్థ మీద ఆధారపడ్డ గణ రూపాలు. ఎందుకంటే ఆదిమ సమాజంలో తండ్రి అనేది తెలియటానికి అవకాశం లేదు కాబట్టి, మనకి ఇప్పుడున్న దాంపత్య వివాహం అనేది వచ్చిందాక తండ్రి ఎవరనేది ఖచ్చితంగా తెలిసే పరిస్థితి లేదు కాబట్టి, సహజంగానే వీళ్ళంతా కూడా పుట్టిన సంతానం అంతా కూడా
ఒక తల్లి బిడ్డలుగా గుర్తించబడతారు. అయితే ఇక్కడ లీడర్స్ అనేది ఎప్పుడు కూడా తల్లులుగా ఉన్నారని కాదు, పురుషులను కూడా లీడర్స్గా ఎంచుకోవడం జరుగుతుంది. అయితే ఆ పురుషుల్లో లీడర్స్ కూడా రెండు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే మామూలు శాంతి కాలంలో ఉండే లీడర్స్, వీళ్ళందరికీ కూడా వేరు వేరు మాటలు ఉన్నాయి. ఆ మాటలు నేను మీకు చెప్పడం లేదు, ఆ పేర్లు, ఆ లీడర్స్ని ఏమంటారు అనేది కరెక్ట్గా నాకు వాస్తవానికి గుర్తు కూడా లేదు. కానీ ఇక్కడ రెండు రకాల లీడర్స్ ఉంటారు. ఒకళ్ళు యుద్ధానికి సంబంధించిన నాయకత్వం వహించేవాళ్ళు, ఇంకొకళ్ళు శాంతి కాలంలో సాధారణమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. యుద్ధానికి సంబంధించిన కాలంలో ఉండే యుద్ధ వాతావరణంలో ఉండే లీడర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఉండాల్సిన పని లేదు. కానీ శాంతి కాలంలో ఉండే లీడర్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. అయితే ఈ లీడర్స్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఎన్నుకునే వాళ్ళే కానీ ఎప్పుడు కూడా ఈ లీడర్స్ వంశపారంపర్యంగా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు వంశపారంపర్యం అనే ఆలోచన ఏదైనా ఉంటే అది తల్లి వైపు నుంచే జరిగేది. అలానే దాని గురించిన ఒక సీరియస్గా అనువంశికంగా వీటిని అందించాలనేది ఒకటి ఆస్తి అనేది వచ్చినప్పటి నుంచే జరిగింది. కాబట్టి లీడర్షిప్ అనేది, నాయకత్వం అనేది వంశపారంపర్యంగా వచ్చే లక్షణంగా పరిగణించబడలేదు అప్పట్లో. కాబట్టి ఎప్పటికప్పుడు లీడర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక గణమే కాదు, ఈ గణాలన్నీ కూడా కలిపి ఒక తెగగా ఉంటాయి. కొన్ని గణాలు ఒక 6 డజన్ కానీ 7, 8 గణాలు కలిపి ఒక తెగగా ఉంటాయి. ఈ తెగ కూడా దానికి అంగీకారం ఇవ్వాలి ఒక గణనాయకుడిని ఎన్నుకోవటానికి. ఇది పూర్తిగా ప్రజాస్వామికంగా జరిగే ప్రక్రియ. ఎన్నుకోవటమే కాదు, వాళ్ళు ఎప్పుడైనా కానీ దించేయడానికి అవకాశం ఉంది. అట్లానే ఒక నాయకుడిని ఎన్నుకున్నంత మాత్రాన ఇక మిగతా వాళ్ళందరూ ఎలాంటి అభిప్రాయాలు చెప్పకుండా ఉంటారు. తర్వాత నాయకుడే వీళ్ళ తరపున నిర్ణయాలు చేస్తాడని కాదు. మనం ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ఒక నాయకుడిని ఎన్నుకొని మిగతా 5 ఏళ్ల పాటు మన అభిప్రాయాలు పెద్దగా చెప్పడానికి ఏం లేని పరిస్థితి లాగా అలాంటి ప్రజాస్వామ్యం కాదది. ప్రతి ముఖ్యమైన నిర్ణయం చేసేటప్పుడు కూడా గణ సభ్యులందరూ కూడా అందులో పాల్గొంటారు. అయితే అందులో నాయకుడు చెప్పిన మాటకి ఎక్కువ విలువనివ్వటం జరుగుతుంది. అలానే నాయకత్వం నచ్చకపోతే దాన్ని చాలా ఇమీడియట్గా రికాల్ చేసే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్యం అనేది, రోజువారీ ప్రజాస్వామ్యం అనేది మనం గణ వ్యవస్థలో చూస్తాం, మాతృస్వామ్య వ్యవస్థతో పాటు. అట్లానే ఒక గణ వ్యవస్థకి అతి ప్రాథమికమైన ఒక లక్షణం ఏంటంటే ఎగ్జోగమి అంటే బహిర్వివాహ పద్ధతి. గణం లోపల ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవడం కుదరదు ఎప్పుడు కూడా. అలా అంటే పురుషుడికైతే, అలానే స్త్రీకైతే అదే గణంలో ఉన్న పురుషుడిని పెళ్లి చేసుకోవడం నిషేధం అనమాట. అంటే ఎప్పుడు కూడా వివాహం అనేది గణం బయట ఉన్న వాళ్ళని మాత్రమే చేసుకోవటంగా జరుగుతుంది. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వారసత్వంగానే ఉదాహరణకి ఒక లీడర్గా ఒక మగవాడు ఉన్నాడు అనుకుంటే, ఆ మగవాడికి ఒక పిల్లవాడు ఒక కొడుకు ఉంటే నెక్స్ట్ ఆ కొడుకు లీడర్ అవుతాడు అనేది మనం అనుకుంటాం. కానీ అసలు ఇక్కడ అలా ఆస్కారమే లేదు. ఎందుకంటే ఒక పురుషుడికి సంబంధించిన కొడుకు, ఎందుకంటే సంతానం ఎప్పుడు కూడా తల్లి ద్వారా గుర్తించబడతారు. కాబట్టి ఆ పురుషుడికి ఉన్న బిడ్డలు ఎవరైనా ఉంటే ఆ బిడ్డలు తల్లికి సంబంధించిన గణంలో ఉంటారు, వేరే గణంలో ఉంటారు. కాబట్టి అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గణానికి నాయకుడు అయ్యే అవకాశం లేదు. సో వంశపారంపర్యం అనేది అసలు కుదరదు అక్కడ. సో ఇక్కడ బహిర్వివాహ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన లక్షణం గణానికి అనేది ఎంగెల్స్ పదే పదే ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే చరిత్రని పరిశోధించిన చాలా మందిలో దీని విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఉదాహరణకి కొన్ని విషయాల్లో పాజిటివ్గా పొగిడిన మెక్లెనాన్ అనే ఇంకొక పరిశోధకుడు ఉంటాడు. మెక్లెనాన్ మోర్గాన్ కనిపెట్టిన విషయాన్ని అర్థం చేసుకోకపోగా దాన్ని ఇంకా కన్ఫ్యూజ్ చేశాడు. ఆ కన్ఫ్యూజన్ నుంచి మెక్లెనాన్ని ఒక రకంగా మోర్గాన్ రక్షించాడు. అయినా కానీ మోర్గాన్ చేసిన పరిశోధనల్ని మెక్లెనాన్ గుర్తించలేదని చెప్తాడు. ఏంటి మరి మెక్లెనాన్ చేసిన తప్పని అంటే, మెక్లెనాన్ గణ వ్యవస్థ దాని ప్రాముఖ్యత గురించి కొంత అర్థం చేసుకుంటాడు, కానీ ఈ సూత్రాన్ని అర్థం చేసుకోడు. అంటే గణ వ్యవస్థ అనేది బహిర్వివాహ పద్ధతి మీద ఆధారపడింది, అది చాలా ప్రాథమికమైన నియమం అనే విషయాన్ని గమనించకుండా ఆయన ఏమంటాడంటే, కొన్ని గణాలు అంతర్వివాహ పద్ధతి మీద ఆధారపడ్డ గణాలు, కొన్ని గణాలు ఏమన్నా బహిర్వివాహ పద్ధతి మీద ఆధారపడ్డ గణాలని పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతాడు. దాన్ని ఈయన చెప్తాడు, దాన్ని క్లియర్ చేస్తాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, కొన్ని గణాలు కలిసి
ఒక ఫ్రాక్టరీగా ఏర్పడతాయి. ఫ్రాక్టరీ అంటే దాన్ని ఇక్కడ అనువాదంలో సోదర కూటమి అని చేశారు. ఒక భ్రాతృగణం అని కూడా అంటే బాగుంటుందేమోనని నాకు ఉద్దేశం. అంటే ఫ్రాక్టరీ అంటే బ్రదర్ అన్నమాట, బ్రదర్ గణంగా. అంటే వీళ్ళందరూ ఒక బ్రదర్స్ లాగా ఒకదానికొకటి సోదర గణాలు లాంటివన్నీ కూడా కలిపి ఒక సమూహం లాగా ఏర్పడతాయి. దాన్ని ఫ్రాక్టరీ అనుకోవచ్చు. అలాంటి ఫ్రాక్టరీలు కొన్ని కలిసి ఒక ట్రైబ్ అన్నమాట, ఒక తెగ. అలానే ఈ తెగలో వివాహం అనేది చేసుకోవచ్చు, కానీ సేమ్ గణంలో మాత్రం వివాహం చేసుకోవడానికి లేదు. ఈ తెగని గణాన్ని కన్ఫ్యూజ్ అయిపోవటం వల్ల మెక్కలెనన్ను కొన్ని గణాలు అంతర్వివాహ పద్ధతి మీద ఆధారపడ్డ గణాలు, కొన్ని వివాహాలు బహిర్వివాహ పద్ధతి మీద ఆధారపడ్డ గణాలని కన్ఫ్యూజన్లో కొట్టుకులాడతాడు. తర్వాత దీంట్లో ఇన్హెరిటెన్స్ ఎప్పుడు కూడా అనువంశికత అనేది పూర్తిగా తల్లి పరంపర మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి, దీనికి ఒక కౌన్సిల్ ఉంటుంది, ఒక సమిష్టి, దానికి నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ గణానికి అంతటికి కూడా వాళ్ళ బరియల్ గ్రౌండ్ ఉంటుంది కదా, అదే మన శ్మశానం. ఆ శ్మశానం అనేది వాళ్ళకి ఉమ్మడిగా ఉంటుంది. అలానే న్యూయార్క్లో వాస్తవానికి గణానికి సంబంధించిన బరియల్ గ్రౌండ్ ఏ విధంగా ఆధునిక అమెరికన్ల రియల్ ఎస్టేట్ దాహానికి గురైపోయిందనే విషయాన్ని కూడా ఏంగెల్స్ రాస్తాడు ఇందులో. అలానే వాళ్ళకి ఒక గణానికి ఉమ్మడిగా ఉండే మతపరమైన నమ్మకాలు, ఆచారాలు అవి కూడా ఉంటాయి. అట్లానే ఒక గణానికి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఎంత దగ్గరగా ఉంటాయి అంటే పేరంతా ఒకటే ఉంటుందని కాదు, కానీ ఆ గణానికి సంబంధించిన వ్యక్తి అని సూచించే విధంగా ఉంటాయి. అలానే గణం పేర్లు కూడా జంతువుల పేర్లతోటి సూచించబడతాయి అనే విషయాన్ని కూడా రాశాడు. వాస్తవానికి దానికి అప్పటికి ఆ మాట లేకపోవచ్చు, కానీ తర్వాత ఈ మానవ సమాజాన్ని పరిశోధించే వాళ్ళల్లో టోటెమ్ అనే మాట చాలా కామన్గా ఉంటుంది. ఇలాంటి టోటెమ్ సింబల్స్ అంటారు. ఒక గణానికి సంబంధించి ఒక జంతువు పేరుతోటి దాన్ని పిలుస్తారనమాట. ఇలాంటి టోటెమిక్ సింబల్స్ అనేవి వాటికి ఉంటాయి. అలానే అందువల్ల ఆ గణానికి సంబంధించిన వ్యక్తుల్ని ఆ పేర్లలో ఉండే ఉమ్మడి లక్షణాల ద్వారా కూడా గుర్తించవచ్చు. అలానే ఈ గణం అంతా కూడా వాళ్ళంతా ఒకే ఉమ్మడి పురుషుడి నుంచి, పురుషుడు కాదు, ఉమ్మడి మూలం అంటే చాలా వరకు స్త్రీ. అక్కడ ఒకే మూల పురుషుడు కానీ స్త్రీ నుంచి కానీ వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తారు. అందువల్ల ఎవరైనా ఆ గణంలో ఉన్న ఏ వ్యక్తికైనా హాని జరిగితే అది గణానికి అంతా జరిగిన హానిగా భావించడం జరుగుతుంది. అలానే ఎవరినైనా చంపేయటం అనేది జరిగినట్టయితే దాని మీద పగ లేకపోతే కక్ష తీర్చుకోవాల్సిన బాధ్యత గణంలో ఉన్న ప్రతి వ్యక్తుల మీద ఉంటుంది. బహుశా ఈ మధ్యకాలంలో అప్పుడు RRR అనే ఒక సినిమా వచ్చింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఇదే బాధ్యత మీద ఆయన పాత్ర ఆధారపడి ఉంటుంది. ఒకళ్ళని తీసుకొని వెళ్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద పగ తీర్చుకోవటం అనేది ఆయన పనిగా ఉంటుంది. ఇలాంటిది ఏంగెల్స్ దీన్ని ఎంత ముఖ్యమైన ఇదిగా చెప్తాడంటే, ముఖ్యమైన విషయంగా చెప్తాడంటే, లక్షణంగా చెప్తాడంటే, ఆధునిక కాలంలో ఉన్న మన మరణశిక్ష అనేది కూడా ఒక రకమైన ఈ గణంలో ఉన్న వ్యక్తిని చంపితే పగ తీర్చుకోవడం లాంటిదే. మనం అంతకంటే కూడా గొప్ప నాగరికంగా ఏమి లేవు అని కూడా చూపిస్తాడు. ఇది మీకు ఇందాక నేను చెప్పడానికి ప్రయత్నించింది. గణం అనేది అత్యంత ప్రాథమికమైన రూపము. వాళ్ళంతా కూడా ఒకే ఉమ్మడి వ్యక్తి సంతానంగా వాళ్ళు భావించుకుంటారు. అలానే కొన్ని సోదర గణాలు కలిసి ఒక ఫ్రాక్టరీగా ఏర్పడతాయి. దాన్ని మనం ఇందాక నేను చెప్పినట్టు భ్రాతృ గణం అని కానీ, లేకపోతే ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్లో సోదర కూటమి అని 1-2 చోట్ల వాడినట్టున్నారు. అలానే ఇలాంటి కూటములు లేకపోతే సోదర గణాలన్నీ కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడతాయి. ఇవి కొన్ని తెగలుగా ఏర్పడతాయి. ఇలాంటి తెగలన్నీ కలిపి ఒక సమాఖ్యగా ఉంటాయి. అలా వేరువేరు స్థాయిల్లో ఉన్న సామాజిక నిర్మాణాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ నిర్మాణాలు అంటే ఒక ప్రాథమిక స్థాయి నుంచి మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్ళే కొంది అందులో ఎంతవరకు వాళ్ళు రక్త సంబంధికులుగా ఒకే దగ్గర వాళ్ళు అవుతారనేది అది మారుతూ ఉంటుంది. ఒక గణంలో ఉండే వాళ్ళందరూ కూడా పూర్తిగా రక్త సంబంధికులు అవుతారు. తర్వాత ఫ్రాక్టరీలో ఉండేవాళ్ళు, అంటే ఒక సోదర కూటమిలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక రకంగా కజిన్స్ లాంటి వాళ్ళు. తర్వాత ఇలాంటివన్నీ కలిపి ఒక తెగగా ఉంటాయి. అలాంటి తెగలు కొన్ని కలిపి ఒక
సమాఖ్యగా ఉంటాయి. అయితే ఈ సమాఖ్యలన్నీ కలిపి ఒక జాతిగా ఏర్పడటం అనేది ఇక ఆధునిక కాలంలో వచ్చిన మార్పు. ఇలాంటి సమాఖ్యలన్నీ కొన్ని కలిపి ఆ సమాఖ్యలు మనమంతా ఒక జాతి అనే ఆలోచన రావడం. అయితే ఒక జాతి అనే ఆలోచన ఎప్పుడైతే జాతి అంటే నేషన్ అనే దానికి సమానార్థకంగా వాడుతున్నాను నేను. ఒక జాతి అనే భావన ఎప్పుడైతే వస్తుందో అది రక్త సంబంధాల మీద ఆధారపడింది కాదు ఇక ఏమాత్రం. అక్కడ రక్త సంబంధాలు కాకుండా ప్రాదేశిక ప్రాతిపదిక మీద ఆధారపడతాయి. అంటే ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక జాతి, ఇలాంటి అవగాహన వస్తుంది. ఈ విధంగా మానవ సమాజ నిర్మాణం అనేది ప్రాథమిక స్థాయి నుంచి మరింత ఉన్నతమైన స్థాయికి జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీంట్లోనే వేరువేరు గణాల్లో వేరువేరు సామాజిక సమూహాల్లో ఎలాంటి పేర్లు ఉన్నాయనేది, బసిలియస్ అనేది గ్రీకులు వాడిన మాట, అది కూడా నాయకుడికి సంబంధించిన మాట. అట్లానే కౌన్సిల్ అనేది, బౌల్ అనేది, అట్లానే దీనికి సంబంధించిన ఒక ఫ్రాక్టరీ అనేది అనుకున్నాం కదా ఇందాక, సోదర సమూహం లేకపోతే భ్రాతృగణం అనేది, అంటే కొన్ని గణాలన్నీ కలిపి ఫ్రాక్టరీగా ఉంటాయి. అయితే ఈ సోదర సమూహం అనేది అన్ని సమాజాల్లో ఉండే సార్వత్రిక రూపంగా చెప్పరు. కొన్ని గణాలు చాలా ఎక్కువ అయినప్పుడు కొన్ని చోట్ల ఇలాంటి సోదర సమూహం అనేది ఏర్పడవచ్చు, లేదా కొన్ని సమాజాల్లో ఇలాంటిది ఏర్పడకపోవచ్చు. కానీ చాలా సమాజాల్లో ఇలాంటిది ఒకటి ఉందనేది ప్రతిపాదన. అయితే ఈ సోదర కూటమి అదే కాలంలో ఒక మిలిటరీ కూడా, అంటే అది ఒక సైనిక కూటమిగా కూడా వ్యవహరిస్తుంది అనమాట. ఇది మనకి ముఖ్యంగా గ్రీకు గణాల గురించి చెప్పేటప్పుడు ఏంగెల్స్ దీన్ని హోమర్ రచనల నుంచి, హోమర్ రాసిన ఇలియడ్, ఒడెస్సీ అనే గొప్ప మహాకావ్యాల నుంచి అనేక విషయాలను ఉదాహరిస్తూ చెప్తాడు. గణ వ్యవస్థ అనే దాంట్లో మనకి ఎప్పుడైతే సరుకుల మీద ఆధారపడ్డ ఉత్పత్తి అనేది వచ్చిందో, అలానే వాటి సరుకుల ఉత్పత్తి, వాటి మారకం అనేది చివరికి డబ్బు అభివృద్ధిగా దారితీసినప్పుడు ఈ గణ వ్యవస్థ అనేది చివరికి చిన్న భిన్నం అయిపోద్ది. దాన్ని చూపించడానికి రక్త సంబంధాల మీద ఉన్న ఆధారపడ్డ గణ వ్యవస్థ ఏ విధంగా చిన్న భిన్నం అవుతుంది అనేది చూపించే స్లైడ్ ఇది. సమాజం అనేది ఒకసారి వర్గ విభజిత సమాజంగా మారిన తర్వాత రాజ్య వ్యవస్థ అనేది ఎలా అనివార్యమవుతుంది, దాంట్లో నుంచి ఎలా ఏర్పడుతుంది అనేది. ఇటు ఎడమవైపునున్న చెట్టు అనేది గణ వ్యవస్థ అయితే, కుడివైపునున్న వర్గ వ్యవస్థ అనేది ఉన్నప్పుడు ఆ వర్గ వ్యవస్థని ఒక లిమిట్లో ఉంచడానికి, అట్లానే శాంతి భద్రతల్ని పరిరక్షించడం పేరుతోటి ఒక సమాజానికి అతీతమైన ఒక శక్తి అవసరమవుతుంది. ఆ శక్తినే మనం రాజ్యయంత్రం అని పిలుస్తాం. అయితే ఈ రాజ్యయంత్రం అనేది ఎందుకు అవసరం అవుతుంది? ఒక పక్క అది సమాజం సృష్టి, అది సమాజానికి సంబంధించిన ఉమ్మడి శక్తి. కానీ ఈ ఉమ్మడి శక్తి తనకు తాను నేను సమాజం యొక్క శక్తినే అని చెప్పకుండా, నా ముందు అందరూ సమానులు, చాలా మంది తరచుగా చెప్పేటట్టు చట్టం ముందు అందరూ సమానులు, మాకెవరు చుట్టం లేరు, నాకు సమాజంతో పని లేదు, మేము సమాజానికి అతీతమైన శక్తిని అన్నట్లుగా ఎందుకు రాజ్యయంత్రం తనను తను భావించుకుంటుంది? తాను ఏ సమాజంలోంచి పుట్టానో ఆ సమాజాన్ని తనకేమీ సంబంధం లేని వ్యవస్థగా, దాని మీద ఆధిపత్యం చేయటం తన హక్కుగా రాజ్యయంత్రం ఎందుకు అనుకుంటుంది? అలాంటి శక్తి ఏర్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి సంబంధించిన ఇక్కడ ప్రాథమిక ప్రశ్న. కాబట్టి అది మౌలిక లక్షణం యాక్చువల్గా ఒక రాజ్యానికి. రాజ్యం అనేది సమాజం యొక్క ఉమ్మడి శక్తిగా కనిపించినప్పటికీ అది సమాజంతో బాహ్యంగా ఉండే, అంటే సమాజానికి సంబంధం లేనిదిగా కనపడే, సమాజం మీద ఆధిపత్యం చెలాయించే ఒక బలం, ఒక శక్తి. అలాంటి శక్తి ఎందుకు అవసరమవుతుంది? అంటే సమాజం అనేది తనకి ఉమ్మడిగా తనలో ఉన్న అంతర్గత వర్గ వైరుధ్యాలని నిర్వహించుకోలేని స్టేజ్కి వచ్చే విధంగా వర్గ వైరుధ్యాలుగా విభజితమైన సమాజంలో మరి ఈ వర్గ వైరుధ్యాలని ఒక అదుపులో పెట్టి ఒక కామన్ శాంతి భద్రతలను నిర్వహించే పాత్ర ఎవరు తీసుకుంటారు? ఏ ఒక్క వర్గంలో వాళ్ళు తీసుకున్నా కానీ పక్క వర్గం వాళ్ళు ఒప్పుకోరు కదా. కాబట్టి ఒకసారి వ్యక్తిగత ఆస్తి అనేది వచ్చిన తర్వాత ఆ వ్యక్తిగత ఆస్తిని పరిరక్షించుకునే పాత్ర ఒకటి ఉంటుంది కదా. సో ఇలాంటి బాధ్యతలను నిర్వర్తించడానికి సమాజంతో సంబంధం లేని ఒక సామాజిక బలప్రయోగ వ్యవస్థ అనేది అవసరమవుతుంది. అదే రాజ్యాంగ వ్యవస్థ. అది అందువల్ల వస్తుందని ఏంగెల్స్ ఇందులో ఏం చేస్తాడంటే, ఇది పూర్తి సైద్ధాంతికంగా చూడటం కాకుండా నేను చెప్పినట్టుగా
ఇంతకు ముందు కూడా ఇందాకనే నేను చెప్పినట్టు మార్క్సిస్ట్ రచనలో మనకి జర్మన్ ఐడియాలజీ కాడి నుంచి రాజ్యం అనేది ఇలా సమాజం నుంచి ఆవిర్భవించింది అయినప్పటికీ సమాజానికి అతీతంగా ఉండే ఒక పరస్పర విరుద్ధమైన లక్షణాలను కలిగిన వ్యవస్థగా కనపడుతుంది. ఎందుకు అలాంటిది అవసరమైందనే చర్చ ఉంటుంది. కానీ చారిత్రకంగా ఇది ఎలా ఏర్పడింది అనే దాన్ని పరిశీలించడం అనేది ఈ పుస్తకంలోనే జరుగుతుంది. ఎంగెల్స్ ముఖ్యంగా గ్రీకు సమాజంలో రాజ్య వ్యవస్థ ఎలా ఏర్పడింది, గ్రీకు రాజ్యాన్ని అథీనియన్ రాజ్యం ఏథెన్స్లో ఉన్న రాజ్య వ్యవస్థని ఎంగెల్స్ అత్యంత క్లాసికల్ రూపంలో ఉన్న రాజ్య వ్యవస్థగా చూస్తాడు. తర్వాత రోమన్స్లో ప్లెబియన్స్కి అట్లానే కామనర్స్కి మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్లో ఏ విధంగా రాజ్య వ్యవస్థ ఎలా ఏర్పడింది, తర్వాత రోమన్లలో రాజ్య వ్యవస్థ ఎలా ఏర్పడింది, అనే జర్మన్ మూడు సమాజాల్లో రాజ్య వ్యవస్థ ఎలా ఏర్పడింది అనేది ఎంగెల్స్ ఇందులో పరిశీలిస్తాడు. అంటే రాజ్య వ్యవస్థ అన్నిట్లో కూడా సైద్ధాంతికంగా చెప్పిన విషయాలు కామన్ అయినప్పటికీ చారిత్రకంగా ఆ వ్యవస్థ వివిధ సమాజాల్లో ఎలా ఏర్పడుతుంది అనేది వివిధ చారిత్రక పరిస్థితులను బట్టి మారుతుంది. అలానే జర్మనీలో ఎలా రాజ్య వ్యవస్థ ఏర్పడింది అనే దానికి వచ్చేసరికి చరిత్రలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు చెప్తాడు ఎంగెల్స్. ఉదాహరణకి అప్పుడు రోమన్ సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నం అయిన తర్వాత ఆధునిక రాజ్యాలు ఏర్పడ్డాయి అనేది మీకు అందరికీ తెలిసే ఉండే విషయం, మనకందరికీ తెలుసది. దాంట్లో అయితే రోమన్ సామ్రాజ్య విచ్ఛిన్నంలో జర్మన్ అనాగరిక తెగల పాత్ర కూడా చాలా మందికి తెలిసింది. అయితే దాన్ని చాలా చక్కగా వివరిస్తాడు ఎంగెల్స్. ఎందుకంటే ఈ రోమన్ సామ్రాజ్యం అనేది అనేక జాతులు ఆవరించి ఉన్న ప్రదేశాల్లో అది విస్తరించడం ద్వారా ఈ అనేక జాతులు కలిగి ఉన్న ప్రాంతాన్నింటినీ కలిపి రోమన్ సామ్రాజ్యంగా పిలవటం జరిగింది. కాబట్టి అక్కడ వాళ్ళు ట్యాక్సులు వేయటము, వాళ్ళ మీద రకరకాల భారాల్ని మోపటం తప్పితే వీళ్ళందరినీ రోమన్ సామ్రాజ్యంగా పరిగణించడం వల్ల వాళ్ళకు వచ్చింది ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోమన్ సామ్రాజ్యం పరిపాలన కింద ఉండడం అనేది వాళ్ళకు ఒక బరువుగా పరిణమించినప్పుడు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని రోమన్ సామ్రాజ్య అణచివేత నుంచి రక్షించింది జర్మన్ అనాగరిక తెగలే అని చెప్తాడు. అలా చేసినప్పుడు అంటే యాక్చువల్గా జర్మన్లు అప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే అప్పటికి ఇంకా వాళ్ళలో గణ వ్యవస్థ లక్షణాలన్నీ మార్క్ అనే సంస్థ ఒకటి ఉంది. సంస్థ అంటే మామూలు ఈ రోజుల్లో ఉన్న ఆర్గనైజేషన్ అనే అర్థంలో కాదు, ఒక రకమైన సామాజిక నిర్మాణం, దాన్ని మార్క్ అంటారు. ఆ మార్క్ అనే సామాజిక నిర్మాణం అనేది జర్మన్ జాతి ప్రజల్లో ఉంది. ఈ ప్రజల్లో ఉన్న మార్క్ వ్యవస్థ అనేది ఈ గణ వ్యవస్థకు ఒక రూపం అని ఎంగెల్స్ చెప్తాడు. ఈ గణ వ్యవస్థ లక్షణాలు అంటే ప్రజాస్వామికంగా ఉండటం, అందరూ కూడా కలిసి ఉండటం, అందరూ కూడా ఒక వ్యక్తి సంతానంగా భావించుకోవటం, అందరూ సోదరులాగా ఒకళ్ళనొకళ్ళు భావించడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉండబట్టే జర్మన్స్ ఇది చేయగలిగారు అని చెప్తాడు. ఎందుకంటే మరి ఇంత ప్రధానమైన చారిత్రక పాత్రని జర్మన్లు ఎలా పోషించారు, రోమన్ సామ్రాజ్యంలో అనేక జాతులు కలిసి ఒక అణచివేతలో ఉన్న పరిస్థితి నుంచి రోమన్ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి ఇలా జాతుల్ని వాళ్ళకి స్వేచ్ఛ ప్రసాదించడం అనేది జర్మన్స్ ఎలా చేయగలిగారు, వాళ్ళు గొప్ప ఆరియన్ రేస్ అవడం వల్ల, లేకపోతే వాళ్ళకి గొప్ప ఆరియన్ రేస్ గా ఉన్న శక్తి సామర్థ్యాలు ఉండడం వల్ల, ఇలాంటి రకరకాల ఆలోచనలు చేసిన చరిత్రకారులు ఉన్నారు. కానీ వాళ్ళు ఇది చేయగలగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జర్మన్లో ఇంకా గణ వ్యవస్థలో ఉండే మంచి లక్షణాలు ఉండటం వల్ల అని ఎంగెల్స్ చెప్తాడు. ఈ పుస్తకంలో మనకది కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ఈ రోమన్ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత, దాన్ని ఓడించిన తర్వాత అక్కడ ఉన్న జాతుల్ని పరిపాలించడం అనేది వాళ్ళకు ఒక అవసరంగా ఉంది. అలాంటి అవసరం నుంచి జర్మన్లలో రాజ్య వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకున్న అప్పటి వరకు ఉన్న గణ లక్షణాలు బట్టి గణాల మధ్య ఒకళ్ళకి గొడవలు ఉంటాయి. గణాలు ఒకళ్ళతో ఒకళ్ళు పోరాటం చేసుకుంటారు. ఏదైనా వాళ్ళ మధ్య ఏదైనా స్పర్ధలు వచ్చినప్పుడు పోరాటం చేసుకోవడం అనేది ఉంటుంది. కానీ ఒకసారి ఒక గణాన్ని ఓడించిన తర్వాత వాళ్ళని బానిసలుగా ట్రీట్ చేయడం అనేది గణ వ్యవస్థలో ఉండదు. ఎందుకంటే మనుషుల్ని ఈక్వల్ గా చూడటం, మొత్తం ఒక సమూహంగా చూడటం అనేది గణ వ్యవస్థలో అలవాటు. కాబట్టి వాళ్ళని యుద్ధంలో వాళ్ళు చనిపోవాలి, లేకపోతే వాళ్ళని వీళ్ళు గణంలో కలుపుకుంటారు. కొన్నిసార్లు అయితే కొన్ని సందర్భాల్లో మేము మిమ్మల్ని మా గణంలో కలుపుకుంటామని చెప్పి అయినా కానీ వాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల మాత్రమే
యుద్ధం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఏంగెల్స్ చెప్తాడు. సో ఇలాంటి గణ వ్యవస్థ ఇంకా జర్మన్లో ఉండటం వల్ల వాళ్ళని వీళ్ళకున్న వ్యవస్థ ద్వారా ఒక ఎక్స్టర్నల్ బల ప్రయోగంతో వాళ్ళని ఒక రాజ్యం లాగా పరిపాలించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ ఓడిన రోమన్ సామ్రాజ్యానికి సంబంధించి ఇది ఓపెన్ అయింది. సార్ వినిపిస్తుందండి? చెప్పండి. ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్ ఓపెన్ అయింది, అందువల్ల మాట్లాడగలుగుతున్నాను. సో జర్మన్లో ఆ విధంగా ఒక బయట నుంచి వచ్చిన రోమన్ సామ్రాజ్యానికి చెందిన ప్రజల్ని ఓడించడం వల్ల వాళ్ళని పరిపాలించడం అనే అవసరంలోంచి జర్మన్లో రాజ్యయంత్రం పుట్టిందనేది ఏంగెల్స్ ప్రతిపాదన. అట్లానే అనేక మంది చరిత్రకారులు ఎలా ఈ విషయాల్ని ప్రాచీన చరిత్ర గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోలేకపోయారు అనేది కూడా చాలా తరచుగా ఏంగెల్స్ వివరిస్తాడు. ఉదాహరణకి ప్రాచీన క్లాసికల్ గ్రీక్ చరిత్ర గురించి మాట్లాడిన పెద్ద పెద్ద చరిత్రకారులు ఆ రోజుల్లో వాళ్ళు ఏమంటారంటే ఈ గణ వ్యవస్థ అంతా కూడా కొన్ని కుటుంబాలు కలిసి గణ వ్యవస్థ ఏర్పడ్డాయి అని చెప్తారు. దీన్ని ఏంగెల్స్ పూర్తిగా అవగాహన లేనితనంగా చెప్తాడు. ఎందుకంటే ఒక గణమంతా కూడా ఒక రక్త సంబంధికుల వ్యవస్థ అది. సో కుటుంబం అనేది ప్రాథమిక సామాజిక రూపం అని అనుకోవటం వల్ల ఇప్పుడున్న కుటుంబం లాంటిది, అంటే మనుషులందరూ కుటుంబాలుగా ఇప్పుడు విభజించి ఉండటం, ప్రతి కుటుంబానికి కూడా తన ఆస్తి ఉండటం అనేది చూసి మానవ సమాజం మొదటి నుంచి ఇలానే ఉందనుకోవటం వల్ల కొన్ని కుటుంబాలు కలిపి ఒక గణంగా ఏర్పడ్డాయి అనే ఒక అవాస్తవికమైన ప్రతిపాదనకు వచ్చారు. అది వాస్తవం కాదు. అసలు యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే ఒక గణంలో ఉన్న పురుషులకి ఇంకొక గణంలో ఉన్న స్త్రీలు మాత్రమే భార్యలు అవుతారు. సో ఇక్కడ ప్రధానమైన సామాజిక రూపం ఏంటంటే గణమే కానీ కుటుంబం కాదు. సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయము. అలానే ఇంకొక టాసిటస్ అనే చరిత్రకారుడు ఏం చెప్తాడంటే వీళ్ళ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు ర్యాన్సమ్ తీసుకోవటం అనేది ఉంటుంది కదా, ఎవరన్నా ఒకళ్ళని బందీగా పట్టుకుని వెళ్తే అవతల వాళ్ళు లొంగిపోతారనే ఆలోచన. అలా బందీగా పట్టుకొని వెళ్ళేటప్పుడు ఎవరిని బందీలుగా పట్టుకుంటారంటే కొడుకుని కాదు. ఎవరైనా ఊహించగలరా ఎవరిని బందీగా పట్టుకుంటారనేది? అల్లుడిని. ఏమండి? అల్లుడినేమో. ఎగ్జాక్ట్లీ రైట్. మేనల్లుడిని బందీగా పట్టుకుంటారు. ఎందుకంటే ఒక పురుషుడి మేనల్లుడు ఒకే తెగకి చెందిన వాళ్ళు అవుతారు. ఆ పురుషుడి కొడుకు వేరే ఆ తల్లికి సంబంధించిన తెగలో ఉంటాడు. కాబట్టి అసలు ఆ కొడుకు తన ఒక పురుషుడి పుత్రుడు ఆ తెగకి సంబంధించిన వ్యక్తి కానే కాదు. కాబట్టి అతడు ముఖ్యమైన వాడు కాదు. కానీ మేనల్లుడు అదే తెగకి చెందినవాడు, చాలా క్లోజ్ అయిన వాడు అనమాట. కాబట్టి చాలా తరచుగా ఇలాంటి యుద్ధాల్లో ఎవరైనా ఒక నాయకుడిని కానీ లేకపోతే ఆ తెగలను లొంగదీయాలంటే ఆ మేనల్ను పట్టుకోవటం అనేది జరుగుతుంది అనేది చాలా టాసిటస్ దీన్ని రికార్డు చేశాడు. అలానే హోమర్ రాసిన మహాకావ్యాల నుంచి, ఇలియడ్ నుంచి ఏంగెల్స్ చాలా కొటేషన్స్ ఇస్తాడు. అంటే ఏ విధంగా అక్కడ గ్రీకులు యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళు సంపదని కొంత పోగు చేసుకోగలిగితే దాన్ని అగమెమ్నాన్ అక్కడ అగమెమ్నాన్కి ఇవ్వకుండా, అగమెమ్నాన్ నాయకుడు అనమాట, కానీ ఇదంతా కూడా గ్రీకులకు చెందింది అని అంటాడు. అంటే అక్కడ గణం అనేది ఇప్పటికీ కూడా ఒక రూపంగా ఉందనేది క్లియర్గా చూపిస్తాడు. ఇంకా అలాంటి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. కాకపోతే మరి వీటన్నిటికీ మనకి సమయం ఉందా లేదా అనేది ఆలోచించాలి. అలానే థీసియస్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మన గ్రీకు సమాజాన్ని 3 వర్గాలుగా విభజించాడు. రైతులు, చేతి పని వాళ్ళు, అలానే కులీనులు, ఈ 3 వర్గాలుగా విభజించాడు. వీళ్ళకి సంబంధించిన అలా ఎప్పుడైతే సమాజం అనేది వర్గ విభజనగా మారిపోద్దో, వర్గాల వల్ల విభజన అయిపోద్దో, అప్పుడు వీటికి వాటిని అదుపులో ఉంచడానికి కావాల్సిన ఒక కాన్స్టిట్యూషన్ కానీ
అలానే ఒక రాజ్య యంత్రాంగాన్ని అవసరమైద్దని చెప్తాడు. అలానే ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన విప్లవాలన్నీ కూడా ఒక ఆస్తి రూపాన్ని ఇంకొక ఆస్తి రూపం ఒక ఆస్తి రూపం కోసం ఇంకొక ఆస్తి రూపానికి వ్యతిరేకంగా జరిగే విప్లవాలని చెప్తాడు. ఒక రకంగా ఇది కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఉన్న ఫస్ట్ సెంటెన్స్. ఇప్పటివరకు చరిత్ర అంతా కూడా వర్గ పోరాటాల చరిత్ర అనే దానికి ఒక చక్కటి వివరణగా ఉంటుంది. ఉదాహరణకి ఫ్రెంచ్ విప్లవం చూసుకున్నట్టయితే భూస్వామ్య ఆస్తి, ఫ్యూడల్ ఆస్తి రూపం మీద పెట్టుబడిదారి ఆస్తి విధానం అనేది సాధించిన విజయము. అట్లానే గ్రీకు చరిత్రలో సోలన్ ఈ వడ్డీదారులు వడ్డీలకి ఇచ్చి డబ్బులు ఇచ్చేసుకున్న వాళ్ళ ఆ వడ్డీల ద్వారా ఆస్తి సంపాదించే వాళ్ళకి వ్యతిరేకంగా సోలను రైతులు లేకపోతే వడ్డీలు తీసుకున్న వాళ్ళ ఆస్తిని సంరక్షించడానికి జరిగిన రెవల్యూషన్గా దాన్ని చెప్తాడు. సో మొదట రాజ్యయంత్రం అనేది ఒక పోలీసు వ్యవస్థగానే ఉంది. తర్వాత అది మొదట్లో ఎలా ఉండేదంటే, ఎంత ప్రాథమిక రూపంలో ఉండేదంటే, ఇలాంటి పోలీసు వ్యవస్థ లాంటి దాంట్లో పార్ట్ అవటానికి, ఒక పాత్ర వహించడానికి చాలా మంది ఇష్టపడే వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే అది అంత బీజ రూపంలో ఉండేది. అది కూడా ఒక రకమైన నౌకరీగా ఉండటమే కానీ అప్పటికింకా అది ఒక గొప్ప గ్లోరియస్ ఫామ్ని అందుకోలేదు. సో రోమన్ గణతంత్ర చరిత్ర అంతా కూడా కులీనులకి అలానే సాధారణులకి మధ్య జరిగిన పోరాటాల చరిత్రగా చెప్తాడు. అలానే కెల్టుల్లో, జర్మన్లో ఎలాంటి గణ వ్యవస్థ, మాతృస్వామిక వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి అనేది చెప్తాడు. ఉదాహరణకి ఐర్లాండ్లో వైవ్స్ ఉండటం అనేది, అంటే ఒక భార్య కాకుండా ఒక భార్యలో కొంతమంది ఉండటం, అయినా కానీ ఒక ఫస్ట్ భార్యగా ఉండటం, కానీ పుట్టిన సంతానం అంతా కూడా వాళ్ళు వివాహ వ్యవస్థ లోపల పుట్టిన సంతానమా లేకపోతే సంతానమా అనే దాంతో సంబంధం లేకుండా అందరికీ ఒక ఈక్వల్ రైట్ ఉండటం అనేది మాతృస్వామ్య వ్యవస్థ అవశేషంగా వర్ణిస్తారు. అలానే స్కాట్లాండ్లో కూడా ఈ పూనాలు వర్ణ వివాహం, ఈ గుంపు వివాహానికి సంబంధించిన లక్షణాలు మిడిల్ ఏజెస్ దాకా, మధ్యయుగాల దాకా కంటిన్యూ అయినాయి అని చెప్తాడు. అలాగే కౌలెవ్స్కీ, రష్యన్ పరిశోధకుడైన కౌలెవ్స్కీ ఈ మాతృస్వామ్య వ్యవస్థ మీద ఆధారపడిన ఉమ్మడి కుటుంబం అనేది ఆధునిక కుటుంబంగా మారడానికి మధ్యదశగా ఒక పితృస్వామ్య ఉమ్మడి కుటుంబం కూడా ఉందనేది ప్రతిపాదించాడనే విషయాన్ని కూడా ఈయన ఎంగెల్స్ సమర్థిస్తాడు. ఇందాక నేను చెప్పినట్టు స్టేట్ అనేది ఒక రాజ్య వ్యవస్థ అనేది సమాజం నుంచి వచ్చిన అది సమాజానికి అతీతంగా ఉండే ఒక బలం, ఒక శక్తిగా అవతరించడం వెనక దానికి సమాజ అంతర్గత కారణం ఏంటంటే వర్గ విభజన, అలానే వ్యక్తిగత ఆస్తి, వీటి వల్ల మాత్రమే రాజ్యం అవసరం అయింది. కానీ అది హేగెల్ చెప్పినట్లు ఒక అఖండ హేతువుకి భూమి మీద ఏర్పడ్డ అవతారం అని కానీ, లేకపోతే అఖండ హేతువు అనే దానికి సాక్షాత్కార రూపంగా రాజ్యాన్ని చూడటం అనేది సరైంది కాదని ఎంగెల్స్ చూపిస్తారు. అయితే స్టేట్ అనే దానికి ప్రాతిపదిక ఏంటంటే ప్రాదేశిక ప్రాతిపదిక, గణానికి ప్రాతిపదిక రక్త సంబంధాలు. వాళ్ళు ఎక్కడున్నారనే దాంతో సంబంధం లేదు, ఆ గణం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళంతా కూడా ఒక గణంగా ఉంటారు. కానీ అది ఎప్పుడైతే గణం నుంచి ఒక సోదర కూటమిగా, తర్వాత తెగగా, తర్వాత తెగల సమాఖ్యగా, చివరిగా ఒక జాతిగా ఏర్పడుతుందో అప్పుడు అది ఒక ప్రాదేశిక కూటమి, ప్రాదేశిక ప్రాతిపదిక మీద ఏర్పడ్డ సమూహంగా ఉంటుంది. అప్పుడు దానికి రాజ్య వ్యవస్థ అనేది అవసరమవుతుంది, దానికి ఉన్న అంతర్గత వర్గ వైరుధ్యాల వల్ల అని చెప్తాడు. ఇవి మెయిన్ పాయింట్స్ నాకు గుర్తున్నంత వరకు. అయితే చివరిగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే వీటిలో ఈ విషయాలన్నీ తెలుసుకోవటం వల్ల కొత్తగా ఎంగెల్స్ చేసిన మౌలికమైన ప్రతిపాదనలు ఏంటి? నేను ఇందాక చెప్పినట్టు చరిత్ర గురించిన భౌతికవాద అవగాహనలో చాలా మౌలికమైన ప్రతిపాదన ఎంగెల్స్ చేస్తాడు. దురదృష్టవశాత్తు ఎందుకో కానీ నాకు ఈ ప్రసంగానికి ముందు నేను ఆలోచించినప్పుడు నాకు అది గమనించుకున్నాను మళ్ళీ ఒకసారి. కానీ ఇంత ముందు కూడా నేను ఫీల్ అయ్యాను, కానీ ఎప్పుడు కూడా ఇంత క్లియర్గా అనుకోలేదు. ఈ విషయాన్ని, చరిత్ర గురించిన భౌతికవాద దృక్పథాన్ని వివరించేటప్పుడు చాలాసార్లు దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఈ ఉత్పత్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది. వస్తువుల పాదార్థిక అవసరాల ఉత్పత్తి అనేది దానికి ఒకవైపు మాత్రమే
రెండో వైపు ఆ మానవ జాతిని కొనసాగించే స్త్రీ పురుష సంబంధాలు, మానవ జాతిని కొనసాగించే పునరుత్పత్తి అనేది కూడా ఉత్పత్తిలో భాగం అని ఎంగెల్స్ క్లియర్గా చెప్తాడు. అయితే దీన్ని ఒక కాలంతో సంబంధం లేని ఒక సార్వజనీన విషయంగా చెప్పకుండా ఉత్పాదకత అనేది ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, పాదార్థిక సంపద అనేది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు ఈ పునరుత్పత్తి అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ తర్వాత ఎప్పుడైతే ఉత్పత్తి ఎక్కువైతుందో అప్పుడు పాదార్థిక ఉత్పత్తి అనేది ప్రధానమైనప్పుడు ఈ పునరుత్పత్తి అనేది దాని ప్రాధాన్యతని అదే నిష్పత్తిలో కోల్పోతుందని అర్థం వచ్చేటట్టు రాస్తాడు. అలానే కుటుంబాన్ని గురించి చెప్పేటప్పుడు ఎంగెల్స్ కుటుంబం లోపల భర్త ఒక బూర్జువా ప్రతినిధి అయితే భార్య ఒక శ్రామికురాలు లాంటిది. అలానే కుటుంబం అనేది గత కాలంలో ఉన్న అణచివేత రూపాలని కూడా ప్రతిబింబిస్తుంది అని చెప్పడం కూడా చాలా చాలా మౌలికమైన ప్రతిపాదన. అది కూడా చాలా ఇంపార్టెంట్ అయిందని అనుకుంటున్నాను. సో వీటితోటి నా ప్రసంగాన్ని ముగిస్తాను. తర్వాత మీరు చెప్పే అభిప్రాయాలను బట్టి కానీ లేకపోతే అడిగే ప్రశ్నలను బట్టి కానీ మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా వండర్ఫుల్ ప్రెజెంటేషన్ చేశారు. ఆల్మోస్ట్ 1.5 hours ఏమాత్రం మేము డిస్టర్బ్ కాకుండా విన్నాము. అంటే మధ్యలో టెక్నికల్ వీటి వల్ల వచ్చిండే డిస్టర్బెన్సెస్ తప్పిస్తే మీ ఫ్లో అలా వెళ్ళిపోయింది. సో వి ఆల్ ఎంజాయ్డ్ యువర్ టాక్. బేసికల్గా ఇది కామెంట్ గా, మీ ప్రెజెంటేషన్ మీద కామెంట్ గా కాకుండా మీరు చెప్పిన ఫైనల్ పాయింట్ ఏదైతే ఉందో చారిత్రక భౌతికవాదాన్ని, చరిత్రని భౌతికవాదం ద్వారా అర్థం చేసుకోవడం అనే ఒక అద్భుతమైన ప్రక్రియని ప్రాబబ్లీ మొదటిసారి మనం విట్నెస్ చేసాం 18th centuryలో, 19th century, మిడిల్ ఆఫ్ ద 19th centuryలో. సో అది చరిత్ర యొక్క అవగాహనని పూర్తిగా మార్చేసిందని, చరిత్రని మనం భౌతికవాదం దృష్టిలో చూడడం అనేది చాలా అద్భుతమైన దృక్కోణం అని, మానవ చరిత్ర మొత్తానికి కూడా అది చాలా అద్భుతంగా చరిత్రను ఆవిష్కరించింది అనేది తిరుగులేని విషయంగా మనం నిర్వివాదాంశంగా ఒప్పుకుంటూనే, అయితే దీనిలో ఇంకా మనం పరిశోధనలు చేయడానికి, ఇంకా ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంగెల్స్, మార్క్స్ తమ ఆలోచన విధానాలు మోర్ దెన్ 200 years old now. So perhaps it is now time for అంటే అఫ్ కోర్స్ అప్గ్రేడ్ అవుతున్నది మార్క్సిస్ట్ థాట్స్, ఎంగెల్స్ చారిత్రక భౌతికవాదాన్ని అర్థం చేసుకునే విధానం కూడా. బట్ మేబీ పారాడైమ్ షిఫ్ట్ అనేది, అంటే ఎస్పెషలీ నాకు అనిపిస్తుంది ఏంటంటే మోడర్న్ ఆంథ్రోపాలజికల్ స్టడీస్ ప్లస్ ఎస్పెషలీ జీనోమిక్ స్టడీస్ రూపంలో మనకి ఏ పరిశోధనలు అయితే వస్తున్నాయో వాటిని ఇంకా మనం ఈ కొత్త మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో పూర్తిగా వినియోగించలేదని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ కొత్త జీనోమిక్ స్టడీస్ వచ్చి కూడా మహా అయితే ఒక దశాబ్దంన్నర అవుతున్నది. సో దెర్ ఇస్ ఎ స్టిల్ స్కోప్. నాకేమనిపిస్తుంది అంటే ఇంకా చాలా పెద్ద స్కోప్ ఉంది మనం మానవ పరిణామ చరిత్రను అర్థం చేసుకోవడానికి, సొసైటీస్ ఫామ్ అయిన విధానాలను అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా మనకి స్కోప్ ఉంది అని అయితే అనిపిస్తున్నది. సో అంటే దీన్ని ఒక ఓపెన్ ఎండెడ్ గానే మనం ఉంచి ఇంకా కొత్త విషయాలు మనకి అవగాహన అవుతాయి మానవ సమాజ పరిణామ క్రమంలో అనే విషయాన్ని అనే పాజిటివ్ దృక్కోణంతోనే మనం ముందుకెళ్లాలన్న అభిప్రాయంతో ఐ రియలీ వన్స్ అగైన్ అప్రిషియేట్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎన్లైటనింగ్ అస్ దిస్ ఈవినింగ్ వన్స్ అగైన్ విత్ త్రూ యాంగిల్స్. థ్యాంక్ యూ. ఇందులో చెప్పాల్సింది ఏం లేదు, సార్ చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ మార్క్సిజంలో ఒక ప్రధానమైన విషయం ఏంటంటే ఎలా ఆలోచించాలనేది చెప్పడం. అక్కడ అంటే భౌతికవాద పద్ధతిలో చరిత్రను అర్థం చేసుకోవడం అనేది ఒక కొత్త ప్రతిపాదన, చాలా మౌలికమైన ప్రతిపాదన. దాని అర్థం అది అంతటితో అయిపోయిందని కాదు. అది ఒక మార్క్స్ కానీ ఎంగెల్స్ కానీ పదే చెప్పినట్టు అది ఒక పరిశోధనా పద్ధతి అనేది ఎప్పుడు కూడా దానికి అదే నాలెడ్జ్ కాదు, అది మరింత పరిశీలించడానికి ఒక సాధనం మాత్రమే. సో ఇంతకాలంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి, అది ఎప్పటికీ కూడా పూర్తి కాదు.
ఎప్పుడు కూడా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. వాస్తవానికి మనం మార్క్స్ ఏంగెల్స్ని పరిశీలించినట్టయితే వాళ్ళు చాలా త్వరగా వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం అనేది చూస్తాం. ఉదాహరణకి చాలామంది బైబిల్గా భావించే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోనే ఏంగెల్స్ రాసిన ముందు మాటలో ఇందులో సెకండ్ పార్ట్లో ఉన్న విషయాలన్నీ అవుట్డేట్ అయిపోయినాయి అని రాశారు. అది ఇంకోళ్ళు రాస్తే అది ఎంతవరకు అంగీకరిస్తారనేది నాకు డౌట్స్ ఉన్నాయి. కానీ అంటే అప్పుడు సెకండ్ పార్ట్లో ఏం రాశారంటే ఇప్పుడు ఈ సమాచార వ్యవస్థనంతా జాతీయం చేయాలి, బ్యాంకింగ్ వ్యవస్థని జాతీయం చేయాలి, ఇలాంటి విషయాలు ఉంటాయి అందులో. అవన్నీ అయిపోయినాయి కదా. యాక్చువల్గా సమాచార వ్యవస్థ ఇప్పుడు ఎటు కూడా జాతీయ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. అలాంటివన్నీ అప్పటికి అయిపోయినాయి. కాబట్టి ఈ రెండో భాగంలో ఉన్న అనేక విషయాలు అవుట్డేట్ అయిపోయినాయి అని చెప్పాడు. అలానే మార్క్స్ చాలా త్వరగా కొత్త ఉదాహరణకి క్యాపిటల్ మనకి మూడో భాగానికి వచ్చేసరికి ఈ కాంపిటీషన్ మీద ఉన్న ఆధారపడి ఉన్న పెట్టుబడిదారీ విధానం మోనోపలీ క్యాపిటల్గా ఎలా మారుతుంది అనేది సూచించాడు. అప్పటికి ఇంకా పెద్దగా మార్పులు జరగల. కానీ ఆ వస్తున్న మార్పులను చూసే పెట్టుబడిదారు విధానం ఎప్పుడు కూడా ఇలా పోటీ మీద ఆధారపడి ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. ఈ పోటీ అనేది చివరికి మోనోపలీగా దారి తీయొచ్చు అనే విషయాన్ని సూచించడం జరిగింది. సో జరుగుతున్న మార్పులను బట్టి అదొక పరిశీలన విధానమే. ఇప్పుడు మార్క్స్కి కానీ ఎంగెల్స్కి కానీ అనేక విషయాలు తెలియదు. ఉదాహరణకి సింధు నాగరికత గురించి తెలియదు, 2 ప్రపంచ విప్లవాల గురించి తెలియదు, ఎలక్ట్రానిక్స్ గురించి తెలియదు, కంప్యూటర్స్ గురించి తెలియదు, ఏఐ గురించి అసలే తెలియదు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలోచన విధానం అనేది ఏఐ వల్ల వచ్చిన అనేక వైరుధ్యాలను అర్థం చేసుకోవడానికి కూడా పనికొస్తుంది ఈరోజు. అది అక్కడ విషయము. సో ఇందులో మనం అంగీకరించకపోవటానికి ఏమీ లేదు. అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అది దాన్ని ఎంత చెప్పినా కానీ తక్కువే. అది థ్యాంక్ యూ సార్. ఈవెన్ నాకు ఇంకోటి కూడా ఏమనిపించిందంటే ఐ థింక్ ఓర్గాన్ గారు 75లో రాసినట్టున్నారు పుస్తకం. 1875 అండ్ ఆల్మోస్ట్ 83లో మార్క్స్ చనిపోయారు. ఈలోగా అంటే 5 years గ్యాప్ లోనే హీ కుడ్ ఏబుల్ టు రీడ్ దట్ అండ్ మేక్ సమ్ నోట్స్ వెరీ ఫాస్ట్ యాక్చువల్. మళ్ళీ దాని తర్వాత మోర్గాన్ ఆ నోట్స్ ఆధారంగా మళ్ళీ ఎంగెల్స్ మరో పుస్తకం రాయడం. దిస్ ఆల్ మీరు అన్నట్టుగా దే ఆర్ వెరీ మచ్ అప్డేటింగ్ దెమ్సెల్వ్స్. They were very contemporary. For example, Darwin's theory was coming up at this very same period as that of Marx and Engels. So that influenced them quite a bit. Actually, వాళ్ళకి ఒక వరంలాగా Darwin's is like a blessing for them, both of them. Actually, many times Marx says that, and Marx actually writes to Darwin, but then Darwin hesitates and then he never replies. Either story అలాంటిది ఒకటి ఉన్నది. They were very contemporary and they were అంటే I'm not saying అంటే ఇప్పుడున్న కమ్యూనిస్టులు ఆలోచించట్లేదు అనేది నా విమర్శ కాదు. బట్ what I'm saying, many communists and many Marxist leftist orientation ఉన్న వాళ్ళు చాలా మంది అలాగే ఆలోచిస్తారు. బట్ ద పాయింట్ ఏంటంటే దిలీప్ గారు అన్నట్టు ద కైండ్ ఆఫ్ టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ రెవల్యూషన్స్ ఆర్ సో మెనీ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ సోషల్ సైన్స్ లైక్ మార్క్సిజం టు అడాప్ట్ దెమ్. అంటే ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, how do you assimilate quantum mechanics or quantum science into Marxism? So ఇది ఒక పెద్ద డైలమా అది. ఫర్ ఎగ్జాంపుల్ we go by అంటే మెటీరియలిస్టిక్ హిస్టారికల్ మెటీరియలిజం మీద ఆధారపడిన వాళ్ళు అందరూ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేవాళ్ళం. ద మూమెంట్ ది quantum mechanics comes in, uncertainty comes in, then it opens up the Pandora box. Like it opens up ఆధ్యాత్మికతకి, అన్ని రకాలైన మిస్టిక్ వాదాలకి, అన్నిటికీ. బట్ దట్ ఈస్ ఆల్సో సైన్స్. యూ కెనాట్ సే దట్ క్వాంటమ్ మెకానిక్స్ ఇస్ నాట్ సైన్స్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అంటే దెర్ ఈస్ ఎ స్టిల్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ థాట్ అనేది, దట్స్ వాట్ మై అబ్జర్వేషన్. అలాగే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎవరో పోస్ట్ పెట్టారు, ఏఐ కంపెనీస్ ఆర్ నౌ హైరింగ్ ఫిలాసఫర్స్ because they now you see the kind of dilemma, because AI also requires ethics, ఫిలాసఫీ కావాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వస్తుంది, ఎమర్జ్ అవుతుంది అనేది, ఏ కోణం నుంచి ఎమర్జ్ అవుతుంది. దెర్ ఇస్ ఫుల్ డిమాండ్ ఫర్ ఫిలాసఫర్స్ అని. సో విచ్ ఈస్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్. ఎవరు చదవని సబ్జెక్టు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఫిలాసఫీకి ఒక రకమైన నీడ్ వస్తుంది, అర్జ్ వస్తుంది అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా. సో హౌ టు అసిమిలేట్ దీస్ న్యూ థింగ్స్ ఇన్ టు ద హిస్టారికల్ డైలెక్టిజం అండ్ దెన్ డైలెక్టిక్స్ అనేది, ఆఫ్ కోర్స్ చాలా మంది పెద్దలు ఉన్నారు. సో లెట్స్ కంటిన్యూ. సుధాకర్ గారు, Upal Sagar, he did a podcast on that.
ఫిలాసఫీ ఏఐకి ఫిలాసఫీకి ఏంటి సంబంధం అని చెప్పేసి, అవును. ఫిలాసఫీ నేర్చుకున్న వాళ్ళు లేదా ఏఐకి ఫిలాసఫీ ఎట్లా వెళ్ళిపోతుంది, ఫిలాసఫీకి ఏఐ ఎట్లా వెళ్ళిపోతుంది. అవును. సో నాకు బాగా నచ్చింది. ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అది నిర్మోహమాటంగా శశభిషలు లేకుండా చెప్పడం చాలా బాగుంది. ఆలోచనాధార అభివృద్ధి కావడం అనేది నిత్య ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. దాని గురించి పెద్దగా చర్చ అవసరం లేదేమో. ఎప్పుడు అది కొనసాగాలి అని మన ఆకాంక్ష మాత్రమే కాదు, కొనసాగడం ప్రకృతి ధర్మం. కేవలం మానవ చరిత్ర ధర్మమే కాదు, ప్రకృతి ధర్మం కూడా. అదే హిస్టారికల్ మెటీరియలిజం యొక్క ఎసెన్స్ కూడా. అబ్సల్యూట్ స్పిరిట్ తర్వాత ఏమవుతుంది అనేది హెగెల్ చెప్పలేదు, కమ్యూనిజం తర్వాత ఏమవుతుంది అని మార్క్స్ చెప్పలేదు. ఇట్స్ ఇంపాసిబుల్ టు లుక్ బియాండ్ కమ్యూనిజం యాజ్ ఎ మార్క్సిస్ట్ ఫర్ మార్క్స్ అండ్ ఫర్ హెగెల్ ఆల్సో యాజ్ ఎ హెగెలియన్. ఎగ్జాక్ట్లీ. అబ్సల్యూట్ స్పిరిట్ తర్వాత ఏంటి అనేది వాళ్ళు ఏం చెప్పలేదు. సో మనం చెప్పొచ్చు, ఇంకొంచెం దగ్గరగా ఉన్నాం కదా, చెప్పొచ్చు. మన చర్చలో అవన్నీ రావడం చాలా బాగుంది. ఇక కుటుంబము నాకైతే నిజానికి మనకు ఎంగెల్స్ను ఎవరిని చదువుకోక ముందు నుంచే మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఈ కుటుంబమే రాజ్యము అని. కుటుంబం ఒక మినియేచర్ స్టేట్. మన కిందాకా వస్తే అదే కృష్ణనాథ గారి ఏదో ఒక పోయం ఉంది కదా, పండితులు కూర్చుండు మా గడప మేలు అని, ఆఖరికి నేను మేలు అని అనడు ఆయన. అదే ఎండ్ అవుతుంది. అంటే పై నుంచి కిందికి వస్తారు ఆయన, మనం కింది నుంచి పైకి వెళ్ళాల్సి. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఈ విన్న కాసింత వినికిడితో నేను దిలీప్ గారి ప్రసంగం మీద పాజిటివ్ ఆర్ నెగటివ్ కామెంట్ చేయడం ధర్మం కాదనుకుంటాను, నిజాయితీ కాదు. మీటింగ్లో కలవడం ఇదే మొదటిసారి. అదే అంటే ఒక్కోసారి ప్రమాదాలు అంటే యాక్సిడెంట్స్ కూడా మంచిగుంటాయి, ఉపయోగపడతాయి. ఏదో చిన్నప్పుడు అన్ని మన మంచికి అని చిన్న కథ చదువుకున్నాను. ఒకరికి వేలు పోతుంది ఎక్కడో ప్రమాదంలో, వాళ్ళందరూ కలిసి మంత్రి గారికి వాళ్ళందరూ కలిసి ఎవరో ఆటవికులకు దొరుకుతారు. ఆటవికులు మిగతా వాళ్ళను వండుకుంటారు కానీ వీడి వేలు పోయినవన్నీ వండుకోరు, అది అశుభమట. అందుకని నా వేలు పోవడం ఎంత మంచిది అయింది అని అనుకుంటాడు చివరిలో. యాక్సిడెంట్స్, బెనవలెంట్ యాక్సిడెంట్స్ ఉంటాయి కదా, ఇది నాకు బెనవలెంట్ యాక్సిడెంట్. నేను మీ అందరితో, దిలీప్ గారితో, డాక్టర్ గారితో, సదాన్ పులుసు శ్రీనివాస్ గారితో చూడగలిగాను. ఇక నుంచి మరింత జాగ్రత్తగా, ఉదాహరణకు నా మొహం చూస్తే తెలుస్తుంది కదా, నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ప్లేస్ అని. యాక్చువల్గా నేను నిన్న ఇవాళ కూడా ఈ ప్రసంగాలు వింటున్నప్పుడు నేను రామాయణ మహాభారతాన్ని రీవిజిట్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే దిలీప్ గారు టచ్ చేసినటువంటి ప్రతి అంశము మహాభారత రామాయణాల్లో ఉన్నాయి. ఆ రకంగా ఇంకా గ్రీకు భారతదేశాల విషయంలోకి వస్తే మాతృస్వామ్య పితృస్వామ్యాల మధ్య, ఆ రెండు దేశాల మధ్య ఉన్న తేడాని కూడా జోసెఫ్ కాంబెల్ చర్చిస్తాడు. ఉదాహరణకి గ్రీకులు పితృస్వామ్యం వైపు పూర్తిగా మొగ్గారు, కానీ భారతదేశం మొగ్గలేదు. భారతదేశం క్యారెక్టర్ మొదటి నుంచి అదే అనుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ ఏది విప్లవాత్మకంగా ఏ మార్పు రాదు. మాతృస్వామ్యము పితృస్వామ్యము కలిసి సహజీవనం చేసినటువంటి దశ ఒకటి ఉంది. ఆ తర్వాత క్రమంగా పితృస్వామ్యం మాతృస్వామ్యాన్ని స్థానంలో స్థానాన్ని ఆక్రమించింది. ఇది మనకి రామాయణ మహాభారతాల ద్వారా ఇది మనకి బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి రామాయణంలో కౌసల్య కోసల రాజపుత్రి. కోసల రాజ్యం కౌసల్యది, దశరథుడిది కాదు. దశరథుడు అల్లుడు మాత్రమే. ఈ సూచనలు చాలా బలంగా కనపడతాయి. అలాగే కేకయ రాజపుత్రి, అంటే కేకయ రాజ్యానికి వారసురాలు కైక. దశరథుడిని పెళ్ళాడి ఇక్కడికి కోసల రాజ్యానికి వచ్చింది. మీరు ఇందాక మేనల్లుడు గురించి కూడా దిలీప్ గారు ప్రస్తావించారు. భరతుడిని తీసుకోండి. భరతుడు పుట్టినప్పటి నుంచి ఎక్కువ కాలం మేనమామ ఇంట్లోనే ఉంటాడు, కేకయ రాజ్యంలో ఉంటాడు. కేకయ రాజ్యానికి వారసుడు భరతుడు, మేనల్లుడు. అది మాతృపారంపర్యానికి సంబంధించిన లక్షణం. అందుకని దశరథుడు చనిపోయినప్పుడు కూడా భరతుడు అయోధ్యలో ఉండడు, కేకయ రాజ్యంలో ఉంటాడు. అక్కడి నుంచి రప్పిస్తారు.
మోర్గాన్ యాంగిల్స్ చెప్పినటువంటి మాతృస్వామిక పితృస్వామిక కుటుంబ లక్షణాలు అన్నీ మన మహాభారత రామాయణాల్లో కనిపిస్తాయి. నా పుస్తకం మంత్రకవాటం ధరిస్తే మహాభారత మన చరిత్రలో దీని గురించి చాలా విస్తారంగా నేను రాశాను. అలాగే రామాయణ వ్యాసాల్లో కూడా రాశాను. ఇంకా గణ సమాజ లక్షణాల దగ్గరికి వస్తే ఇలియడ్ గురించి, గణ సమాజ లక్షణాల గురించి దిలీప్ గారు రిఫర్ చేశారు. గణ సమాజ లక్షణాలు కూడా, ఆ ప్రాథమిక లక్షణాలు కూడా మహాభారతంలో ఉంటాయి. ఉదాహరణకి మహాభారత యుద్ధంలో సంసప్తకులు, త్రిగర్తులు అని 2 సైన్యాలు సమూహాలు పాల్గొంటాయి. వాళ్ళని గుంపు నామంతోనే చెబుతారు, అంటే వాళ్ళు గణం. అది గణ సమాజ సూచనలు అన్నమాట. వాళ్ళకి వేరే విడిగా పేర్లు ఉండవు. ఆ సంసప్తకులనే అంటారు, అలాగే త్రిగర్తులని అంటారు. అదొకటి నాకు. తర్వాత పితృస్వామికి ఉమ్మడి కుటుంబ ఛాయలు కూడా మహాభారత రామాయణాల్లో ఎలా కనిపిస్తాయంటే, యాక్చువల్గా ధృతరాష్ట్రుడికి గాంధారి ద్వారా పుట్టిన సంతానం 17గురే. 100 మంది ఎలా అయ్యారు అంటే, ధృతరాష్ట్రుడికి ఇతర భార్యల ద్వారా కలిగిన సంతానాన్ని కూడా కలిపి 100 మంది పుత్రుల కింద చెప్పారు. అంతేకాదు, అంటే ఉమ్మడి కుటుంబానికి యజమాని. అది కూడా ఒక గణ లక్షణం. బయట నుంచి జనాన్ని అడాప్ట్ చేసుకోవడం కూడా గణ లక్షణాల్లో ఒకటి. గణ లక్షణాల్లో ఎస్ అవునండి. అది మోర్గన్ దాని గురించి బాగా రాస్తాడు. అడాప్ట్ చేసుకుంటే దత్తత పోయాడు ఆ విధంగా. ఎస్ ఆదివాసులకి 40 ఏళ్ళు అక్కడే వాళ్ళతో కలిసి జీవించాడు. అలాగే ధృతరాష్ట్రుడి కుటుంబంలో దాసీలకు కలిగిన సంతానాన్ని కూడా యజమాని సంతానంగా చెప్పడం ఉంది. అవును. అంచేత ఇది 100 మంది సంతానం అని చెప్పడంలో అది రహస్యం. అంతేకాదు, భార్యని, కొడుకుని, దాసీలను కూడా సమానంగా దాసులుగానే చెప్పారు, యజమానికి దాసులుగానే. అది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఈ విషయాలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనుషుల్ని ఇంకొక రకంగా చూడటం అనేది గణ వ్యవస్థలో తెలియదు, అసలు తెలియదు. అవును, ఎస్ సమూహంగా చూడటమే తప్ప వాళ్ళని, అలాగే వాళ్ళలో అంతరాలు కూడా లేవు, ఆర్థిక అంతస్తుల తేడాలు కానీ ఏవి లేవు. అది ప్రిమిటివ్ దశలో ఉన్నటువంటిది. ఇవి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు. చెప్పినట్టు ఇట్లా మేనల్లుడిని గురించిన విషయం, అది నాకు చదివినప్పుడు నాకు వెంటనే ఏం గుర్తొచ్చిందంటే, దుర్యోధనుడు మహిసభలో అవమానం పడినప్పుడు మొదట మాట్లాడేది శకుని మామతో. మనకి ఇక్కడ కేరళ, అలానే మ్యాంగ్లూరు ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా అవశేషాలుగా కనపడుతున్న మాతృస్వామిక వ్యవస్థ గురించి క్యాథలిన్ గఫ్ అనే ఆమె వచ్చి ఇక్కడ, ఆమె నాకు గుర్తున్నంత వరకు ఐరిష్ లేడీ అనుకుంటాను, ఆమె పరిశోధన చేసి పుస్తకాలు రాశారు. అది నేను అప్పుడు నా థీసిస్ కోసం చదివినప్పుడు కనపడిన వాటిలో ఒకటి. అంతకుముందు భాస్కరన్ గారు ఒక మాట అన్నారు, మాతృస్వామ్య పితృస్వామ్య సమాజాలు కలిసి ఉన్న ఒక దశ ఉంది అని. మహాభారతం కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే, కోఎగ్జిస్టింగ్, అంటే అదే సమయంలో దాదాపు మాతృస్వామ్య, అంటే మనం మాతృస్వామ్యము అనాలా లేకపోతే మాతృ అంశగణాలు అనాలా తెలియదు. బికాజ్ ఎందుకంటే మాతృస్వామ్యము అనేది యాక్చువల్గా మాతృస్వామ్యం అంటే తల్లి వంశం నుంచి వంశం గుర్తించబడడం అనేది, అంటే తల్లి ద్వారా వంశం గుర్తించబడడం అనేది లీనియల్. వేరేజ్ మాతృస్వామ్యం అంటే తల్లి అధికారం పొజిషన్ లో ఉండడం, లేదా తల్లియే గణానికి లీడర్ అయి ఉండడము. బట్ యాజ్ పర్ నేను చదివినంత ప్రకారం అయితే అంటే మాతృస్వామ్య సమాజాలు అనేది ఏవి లేవు ఇప్పటిదాకా అనేది చరిత్రలో. అది మనకి దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ గారు పుస్తకంలో అంటారు, లోకయాత్రలో ఒక చోట. ఓన్లీ ఒక గ్రీసులో మాత్రమే కొంతమంది లేడీస్ కలిసి అలాంటి ఒక నిర్మాణం ఒకటి చేసుకోగలిగారు. దాంట్లోకి అసలు మగవాళ్ళకి ఎలాంటి ప్రవేశం లేదు అని ఒక చోట చెప్తారు. ఐ డోంట్ నో, ఇంకా దాని గురించి ఇంకా డీటెయిల్స్ నాకు తెలియదు, బట్ ఐ రెడ్ వన్స్. రెండో ఏంటంటే, ఇవన్నీ మ్యాట్రిలీనియల్ సొసైటీస్ వేర్ తల్లి యొక్క వంశం నుంచి, తల్లి నుంచి వంశాన్ని గుర్తించడం. మనకు రాధేయుడు ఉన్నాడు, కౌంతేయుడు ఉన్నాడు, అలాగా. సో తల్లి ద్వారానే వాళ్ళ యొక్క పేర్లు గుర్తించడం, లేదా వాళ్ళ యొక్క వంశ క్రమాన్ని గుర్తించడం అనేది ఒకటి ఉండిందేమో. నాకు ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా, ఇప్పుడు ఇందాక దుర్యోధనుడికి బాధ కలిగినప్పుడు ఫస్ట్ శకునిని ఏ విధంగా అయితే సంప్రదిస్తాడు అనుకుంటున్నాము, ఈవెన్ మనకి కృష్ణుడు కూడా మేనబావ అవుతాడు. అంటే మేనమామ ప్లేస్ లో మేనబావ రావడం అనేది ఒకటి అనుకుంటే, మనము ఇంకొక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు
రాజ్యము తన తరువాత రాబోయేది తన కొడుకుకి కాదు, తన చెల్లెలు యొక్క కొడుకుకి. మనం ఆ విధంగా చూసుకుంటే కర్ణుడు తన చెల్లెలు అయినటువంటి దేవకి యొక్క కుమారులందరూ అంటే సంతానాన్ని చంపేస్తూ ఉంటాడు. అంటే ఈజ్ దిస్ ఫ్రిక్షన్? అంటే మేబీ ఎప్పుడైతే మాతృస్వామ్య పితృస్వామ్య సమాజాలు ఒకటే దగ్గర ఉన్నప్పుడు అవి రెండు కలిసి ఒక సహజీవనం లేదా ఆ సహజీవనం మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఉన్నటువంటి ఒక తరుణంలో మేబీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అంటే మాతృస్వామ్యము దానిలోకి రావాలా, పితృస్వామ్యం? ఇందాక మీరు చెప్పినట్టుగా దుర్యోధనుడు తన 100 మెంబర్స్ అంటే అందులో గణ సంబంధించినటువంటి అంటే పితృగణానికి సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. బట్ వేరేస్ మాతృగణానికి సంబంధించినటువంటి అంటే మనకు ఇక్కడ గోకులంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు మాతృగణాలు. అలాగే కంసుడు దగ్గర వచ్చేసరికి మళ్ళీ ఆ ఫ్రిక్షన్, కంసుడు తన కొడుకునే రావాలనుకున్నాడా నెక్స్ట్ దానికి, అందుకని దాన్ని తట్టుకోలేక అంటే మాతృస్వామ్యంలో కనుక మనం ఉన్నాము అంటే అల్టిమేట్లీ దేవకి సంతానంలో ఒకళ్ళని తన ఆస్తి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఏమన్నా మొత్తం సంహరించాడా అనేది ఒక నా అనుమానం. అది అంటే ఇట్ మే బి దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ఇలాంటి చరిత్రలో మ్యాట్రిలీనియర్ అండ్ ప్యాట్రిలీనియర్ సొసైటీస్ కో ఎగ్జిస్టింగ్ అయ్యి ఉండే ఒక అవకాశం ఏమన్నా ఉందా? దాని గురించి ఏమన్నా ఎంగెల్స్ చెప్పారా అనేది నా ప్రశ్న. ఏంగెల్స్ మా పితృస్వామ్య లేకపోతే పురుషుడు ఆధిపత్యంతో ఉండే ఉమ్మడి కుటుంబం ఒకటి మధ్యస్థంగా ఉంది ఆధునిక కుటుంబానికి, అట్లానే మాతృస్వామ్య పునాదిగా ఉన్న ఉమ్మడి కుటుంబానికి మధ్య అనేది రాశాడు. అది కోవలెస్కి కనిపెట్టాడు అనేది కూడా రాశాడు. అలానే మీరు చెప్పినట్టు మీరు అన్నారు కదా ఇప్పుడు దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ రాశాడు అనేది, అది నాకు తెలియదు. కానీ నేను చదివినంత వరకు ఇప్పుడు ఆధునిక కాలంలో దీన్ని ప్రపంచంలో సార్వత్రికంగా ఉన్న విషయంగా అంటే మొదట్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది అందరికీ అనేదాన్ని అంగీకరిస్తున్నారా అనేది నాకు డౌటే. అలా ఉండదు. కానీ మాతృస్వామ్యం అనేది వెనకటి కాలంలో ఉండటం అనేది చాలా చోట్ల ఉంది. అంటే ఓన్లీ అబౌట్ ద టర్మ్ వెదర్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఇప్పుడు మాతృస్వామ్యం అంటే గణానికి హెడ్ తనే అయి ఉండాలి. అవును. బట్ మనకు అలా ఉందా, లేకపోతే మ్యాట్రిలీనియర్ అంటే గణం తల్లి యొక్క వంశక్రమం నుంచి లెక్కించడం మాత్రమే ఉందా? తల్లి నాయకురాలుగా ఉండటం కూడా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే లేకపోతే ఇంతమంది దేవతలు ఎలా వస్తారు? దేవతలకు సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడా మనుషులు వాస్తవంగా చూసిన దాన్ని ఎక్స్టెండ్ చేయటం ప్రొజెక్షనే. అదే ఇక్కడ చిన్న సమాజంలో స్త్రీ అనేది నాయకురాలుగా ఒక శక్తిగా లేనట్టయితే వాళ్ళు దేవతలను ఆ విధంగా ఊహించుకోవడం అనేది జరగదు. సమాజంలో స్త్రీని నీచంగా చూసే సమాజంలో, లేకపోతే స్త్రీని అణిచివేసే సమాజంలో ఒక స్త్రీమూర్తిని దేవతగా క్రియేట్ చేయడం అనేది సాధ్యపడదు. అయితే నిన్న ఉపోద్ఘాతంలో ఎంగెల్స్ ఏమంటాడంటే యాక్చువల్గా ఒక సమాజంలో మాతృస్వామ్య దేవతలు ఉన్నంత మాత్రాన అంటే తల్లి దేవతలు ఉన్నంత మాత్రాన ఆ సమాజము మాతృస్వామ్యం కలిగి ఉండాలి అనే రూల్ లేదు అని ఒక మాట స్పష్టంగా అంటాడు. అంటే ఆ ప్రతిపాదన మ్యాక్లెనన్ చేస్తాడు. యాక్చువల్లీ మ్యాక్లెనన్ ఏం ఊహిస్తాడంటే మాతృస్వామ్య దేవతలు ఉన్న చోట తల్లి దేవతలు ఉన్న చోట అంతా కూడా మాతృస్వామ్యం ఉంది. ఈ ఉదాహరణ తీసుకుంటాడు. ఉదాహరణకి మనము నిన్న చెప్పినటువంటి బ్యాకోఫెన్ ఏమంటాడంటే ఈ తల్లి దేవతలు తండ్రి దేవతలు మధ్యన గొడవ జరుగుతుంది అనే పాయింట్ చెప్తున్నప్పుడు బ్యాకోఫెన్ ఏం ఊహిస్తాడంటే తల్లి దేవతలు అంటే ఇప్పుడు మనం పితృస్వామ్యంలో అంతకుముందు మాతృస్వామ్యం ఉంది, అంతకుముందు ఫెటరిజం ఉంది అనే పాయింట్ ఈయన తీసుకుంటాడు బ్యాకోఫెన్. దాన్ని ఎంగెల్స్ విమర్శిస్తాడు. అలా ఉండదు, యాక్చువల్లీ తల్లి దేవతలు ఉన్నంత మాత్రాన మాతృస్వామ్యము ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే మిత్ అనేది, పురాణం అనేది ఆ కాలంలో జీవించిన వ్యక్తుల యొక్క ఇమాజినేషనే తప్పిస్తే ఆ ఇమాజినేషన్ నిజంగా సోషల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అనేది ఆయన ప్రధానమైనటువంటి దట్ ఈస్ వాట్ ఉపోద్ఘాతంలో చెప్తాడు అన్నమాట. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ బికాస్ దట్ ఈస్ దేర్ క్లియర్లీ. సార్ ఇక్కడ చిన్న అంటే నాకు మీ దానికి కంటిన్యూషన్, సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు యూరప్ నేషనలిజం లో కానీ ఇండియన్ నేషనలిజం లో కానీ రొమాంటిసిజం కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు పర్సానిఫికేషన్ ఆఫ్ విమెన్ అంటే ఇందాక సార్ చెప్తున్నట్టు దేవతలు అని కాకుండా
ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కానివ్వండి, లేకపోతే జర్మేనియా అనే ఆమె కానివ్వండి, లేదంటే భరతమాత మన ఇండియాలో కానివ్వండి, ఎందుకు వై ఓన్లీ విమెన్ దే చోజ్ ద స్టాట్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విమెన్ అనేది నాకు ఒక క్వశ్చన్ ఉంది. అంటే మరి అంత రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు వై డిడ్ ఇలాంటి కొటేషన్స్ ఇచ్చినప్పుడు వై దే చోజ్ విమెన్ టు పర్సానిఫై దోస్ పర్టికులర్ వర్డ్స్? ఫర్ ఎగ్జాంపుల్ లిబర్టీ తీసుకుంటే ఎందుకు స్త్రీనే విగ్రహంగా చేశారు? ఆ మాటకు వస్తే చాలా వరకు ఈవెన్ జర్మనీని కూడా వాళ్ళు ఆ జర్మేనియా అనే స్టాట్యూతోనే చూస్తారు. ఈవెన్ ఇండియాను కూడా భరతమాతగా చూసారు కదా. వై ఓన్లీ మాతృభూమి అని అంటాం కానీ పితృభూమి అనంగా జనరల్ గా రష్యన్స్ అంటారని విన్నాను. అంటే దీనికి 2-3 కన్ఫ్లిక్టింగ్ ఇవి కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే వ్యవసాయక దేశాలన్నీ కూడా మాతృ ఫిగర్స్ ని పెట్టుకున్నాయి అనేది. సార్ ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచున్నాను. మీరు చెప్తున్నారు కదా ఏంగెల్స్ ఇలా మాతృ దేవతలు ఉన్నంత మాత్రాన స్త్రీ దేవతలు ఉన్నంత మాత్రాన మాతృస్వామి ఉండాలని లేదని అన్నాడని. అది ఎక్కడ ఉందనేది నాకు తెలియదు, నేను మిస్ అయిన అది ఎక్కడ నేను చదివిన దాంట్లో అయితే నాకు కనపడలేదు. కొన్ని కుటుంబాలు కలిసి గణం అయిందనే తప్పుడు అభిప్రాయం ఉండేదని. అలాంటప్పుడు ఏంగెల్స్ ఏమంటాడంటే మరి వీళ్ళందరూ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, పరస్పరం సంబంధం లేని కుటుంబాలన్నీ కలిసి గణంగా ఎట్టా ఏర్పడ్డాయి, అది ఎలా జరిగింది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అంటాడు. రెండోది ఏంటంటే చాలామంది చరిత్రకారులు ఈ గణం అనుకునేది ఏంటి, వీళ్ళంతా కూడా ఒక వ్యక్తి యొక్క కామన్ మూలాలు కలిగి ఉన్న వ్యక్తులుగా అనుకుంటారు. దాన్ని చాలా మంది చరిత్రకారులు దాన్ని మిత్తుగా కొట్టేస్తారు. దాన్ని మార్క్స్ ఎంగెల్స్ విమర్శించారు. అది మిత్తుగా తీసేయటాన్ని వాళ్ళు విమర్శించి అక్కడ మిత్తు కూడా యాక్చువల్గా ఇప్పుడున్న న్యూక్లియర్ సొసైటీస్లో ఇలాంటి ఆలోచన అనేది సాధ్యం కాదు కాబట్టి దాన్ని మిత్తు రూపంలో చూపించారని చెప్తారు. సో ఆలోచన కౌంటర్ డైరెక్షన్లోనే ఎక్కువ నడుస్తుంది. అంటే మిత్తుగా ఉన్నదానికి రియలిస్టిక్ మూలాలు ఉన్నాయి అనేది మార్క్సిజంలో ఎక్కువ ఉండే ఆలోచన పద్ధతి అది. ఏంటంటే సింధు నాగరికత అవశేషాల్లో మనకి పశుపతి మాత్రమే కనిపిస్తాడు. అంటే వ్యవసాయక సమాజాల్లో, పరిణితి చెందిన వ్యవసాయక సమాజాల్లో పశుపతి యొక్క ఐడల్ లేకపోతే ముద్ర కనిపిస్తుంటుంది మనకి కన్సిస్టెంట్ గా. వెరాజ్ ప్రాబబ్లీ ఆల్ రిమైనింగ్ హంటర్ గ్యాదరర్స్, అంటే సింధు నాగరికత పరిణామం కూడా కనిపించిందని అంటారు అనుకుంటా కదా. బట్ మోస్ట్లీ పశుపతి ఎక్కువ అమ్మ తల్లి డామినెంట్ ఫిగర్ గా కనిపిస్తుందని. ప్లస్ యూనికాన్ కూడా, యూనికాన్ యొక్క డిపిక్షన్ కూడా మేల్ యూనికాన్ నే చూపిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనికాన్ యానిమల్ ని సింబాలిక్ గా తీసుకున్నప్పుడు, సో నాకేమనిపిస్తుంది అంటే, ఐ మీన్ దిస్ జస్ట్ మై హైపోథెసిస్ కూడా కాదు, జస్ట్ లైక్ నా అభిప్రాయంగా చెప్తాను అనేది. మోస్ట్ ప్రాబ్లీ వ్యవసాయక సమాజాలుగా కన్వర్ట్ అయిపోయి మెచ్యూర్డ్ స్టేజెస్ లోకి వెళ్ళిపోయిన అన్ని సమాజాల్లో కూడా పితృస్వామ్యం అనేది బలపడడం ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయాన్ని మెయిన్ గా మగజాతి ఎక్కువ టేకప్ చేసింది, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంది అనుకుంటే, అఫ్ కోర్స్ తంత్రాలో మన దేవి ప్రసాద్ చెప్పినట్టు అన్ని రిచువల్స్ కూడా స్త్రీకి సంబంధించినవి ఉంటాయి. సో ది మెమరీస్, ద కల్చరల్ మెమరీస్ ఆఫ్ మేట్రియార్కీ కంటిన్యూడ్ ఫర్ ఈవెన్ టుడే. ఈ రోజు మన పోలేరమ్మ లేకపోతే మన బోనాలు, ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా వాటి యొక్క ప్రతిరూపాలే. అంటే మనలో కల్చరల్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో, సమ్ టైమ్ బ్యాక్ వీఆర్ డెఫినెట్లీ మెట్రియార్కియల్ అండ్ మెట్రిలీనియల్ రెండు కూడా ఉండేవాళ్ళం మనం. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఇన్ని రకాల జెనెటిక్ సమూహాలు ఉన్నప్పటికీ కూడా ఏఎస్ఐ, ఏఎన్ఐ ఇలా అనేక రకాలైన జన్యు సమూహాలుగా విడిపోయినప్పటికీ కూడా మన అందరిలో కంటిన్యూ అయ్యేది ఎంటీ డిఎన్ఏ, అంటే మాతృస్వామిక డిఎన్ఏ మనందరిలో ఉండేది. ఏఎస్ఐ జీన్ కంటిన్యూస్ గా మనలో కొనసాగుతున్నది అనేది జన్యు శాస్త్రం సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తుంది. సో దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ పోయిటిక్ justice to this continuation of matriarchal and matrilineal societies forever actually. So we are bound to it. అంటే నేను అనేది ఏంటంటే కల్చరల్ మెమరీస్ కంటిన్యూ. అంటే ఒకసారి స్టాప్ అయిపోయి మ్యాట్రియార్కీ వాళ్ళు స్టాప్ అయిపోయి రేపటి నుంచి పితృస్వామ్యం మొదలైంది,
అలా కాకుండా ఐ థింక్ ఇట్ వాస్ ఎ కైండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ లాంగ్ యాజ్ హంటర్ గ్యాదరర్స్ కంటిన్యూడ్, హంటర్ గ్యాదరింగ్ ట్రైబల్ కైండ్ ఆఫ్ లైఫ్ కంటిన్యూడ్, I think matriarchy will dominate and will be predominant for long time to come, unless our tribals లో ఉండే ప్రత్యేక పరిస్థితులను బట్టి ఒకవేళ పురుషాధిక్యత పెరిగి ఉంటే అది వేరే విషయం కానీ, బట్ ఇన్ జనరల్ wherever there is the hunter gathering kind of situation is there, matriarchal and then for example the kind of choices the tribal women have to pick up the male, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈవెన్ టుడే ఐ థింక్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో బట్ ఇన్ వాట్ ఫార్మ్, విచ్ ఫార్మ్, ఎంత పర్సెంటేజ్, ఎంత ప్రభావితంగా ఉన్నది అనేది ప్రశ్న తప్పితే, బట్ ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. దట్స్ వాట్ మై పాయింట్. అది మ్యాట్రియార్కీ ఉండేదా అనే విషయంలో నా ఉద్దేశం ఏంటంటే డౌట్ అవసరం లేదని. ఎందుకంటే మ్యాట్రియార్కీ అనేది డెఫినెట్ గా ఉంది. అది ఆల్మోస్ట్ యూనివర్సల్ అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జార్జ్ థామ్సన్ కూడా, గ్రీక్ ఆంథ్రోపాలజిస్ట్ జార్జ్ థామ్సన్ కూడా ఈ మ్యాట్రియార్కీ గురించి రాస్తూ మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే కాశీ తెగను ఆయన ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. చాలా వాటి గురించి రాశాడు. అది 19th సెంచరీ దాకా కూడా కాశీ తెగల్లో మ్యాట్రియార్కీ ఉండేది. ఆ తల్లి తర్వాత కూతుళ్ళే ఆస్తి వారసులు అయ్యేవాళ్ళు. అదంతా కూడా జార్జ్ థామ్సన్ రాశాడు. అలాగే మహాభారతం దగ్గరకు కూడా వచ్చినప్పటికీ యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పితృస్వామ్యం ఇంటర్సెక్ట్ చేసింది మాతృస్వామ్యంలో. అంటే రెండు మిశ్రమ దశ. అది మహాభారతం వచ్చేటప్పటికి, మహాభారత కాలానికి మాతృస్వామ్య పితృస్వామ్యాల మిశ్రమ దశ కొనసాగింది. అందుకనే మీకు కుంతి, పాండురాజు, ధృతరాష్ట్రుడు వివాహాల్లో కూడా తేడా కనపడుతుంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పెద్దవాడు, రాజు, కాబోయే రాజు కనుక అతనికి వధువుని ఆఫ్ఘనిస్తాన్, అంటే ప్రజెంట్ గాంధార దేశం, అంటే ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్, అంత దూరం నుంచి తీసుకురావాల్సి వచ్చింది. క్షత్రియులు అంటే దగ్గరలో వాళ్ళకి సుక్షత్రియ, అంటే పితృస్వామికమైన సుక్షత్రియ వంశీకులు దగ్గరలో లేరు. అదే పాండురాజు దగ్గరకు వచ్చేప్పటికి యాదవ కన్యనిచ్చి వివాహం చేశాడు. పాండురాజు ప్లేస్ చిన్నది ధృతరాష్ట్రుడితో పోలిస్తే. యాదవులు క్షత్రియులతో పోల్చదగిన వాళ్ళు కాదు. వాళ్ళకన్నా కొంచెం తక్కువ స్థాయి యాదవులది. అందుకని కుంతిని ఇచ్చి, కుంతి మాతృస్వామ్యానికి చెందినదనే విషయంలో డౌట్ ఏం లేదు. అంటే అప్పుడు పితృస్వామ్యం అప్పటికి ఇంకా బలపడుతున్నటువంటి దశ, మాతృస్వామ్య అవశేషాలు ఉన్నాయి. అందుకనే కుంతి కర్ణుడి కన్న విధానంలో కానీ, ఆ తర్వాత పాండవులను కన్న విధానంలో కానీ మాతృస్వామ్య లక్షణాలే చాలా క్లియర్ గా కనపడతాయి. అలాగే ఈ మిశ్రమ దశను ఇప్పుడు, అందుకనే కుంతి కొడుకుల్ని కౌంతేయులు అన్నారు, పాండవులు అన్నారు. పాండురాజు తండ్రి వైపు నుంచి, అంటే ప్యాట్రిలీనియల్ అండ్ మాతృలీనియల్ రెండు ఉపయోగించారు అందులో. అందుకనే ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థలో తండ్రి తర్వాత పెద్ద కొడుకుది కుటుంబ యజమాని. అది కూడా తలకిందులు అవడం మహాభారతంలో కనపడుతుంది. ఉదాహరణకి ప్రతి విషయంలోనూ కుంతి మాటను బట్టి నడుచుకుంటాడు ధర్మరాజు కూడా. తన ఇంటికి పెద్దవాడు, పితృస్వామ్య వ్యవస్థలో తన కుటుంబానికి యజమాని అయినప్పటికీ తల్లి ద్రౌపదిని వరించి తీసుకొచ్చినప్పుడు తల్లి అనుమతి తీసుకునే 5గురు పెళ్లి చేసుకుంటారు. అది మళ్ళీ మాతృస్వామ్య అవశేషం. అందుకని మాతృస్వామ్యం అనేది ఖచ్చితంగా ఒక సిస్టమ్ కింద ఉండేది. మన దేశం దగ్గరకు వచ్చేటప్పటికీ అది పితృస్వామ్యం రెండు కూడా సహజీవనం చేసినటువంటి ఒక దశని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి బోత్ రామాయణం. అందుకనే రామాయణం అసలు మేజర్గా, అసలు రామాయణం ప్రధానంగా పితృస్వామ్య వ్యవస్థను నొక్కి చెప్పడానికే ప్రయత్నం చేస్తుంది. రాముడు దశరథుడి తండ్రి ఆజ్ఞను పాటించడము, అలాగే రాముడి సోదరులు అన్నగారి వెంట అన్నగారికి దాసులుగా ఉండడము, ఇవన్నీ కూడా పితృస్వామ్య అవశేషాలు. అవన్నీ అంచేత పితృస్వామ్యాన్ని నొక్కి చెప్పడం కోసమే రామాయణం రాయబడింది. అందులో మాతృస్వామ్య పితృస్వామ్యాల మధ్యన ఘర్షణ చాలా చోట్ల, చాలా ఘట్టాలలో కనపడుతుంది. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం కూడా చెప్పాడు.
ఇది మామూలుగా ఇందాక ఒక కణానికి ప్రాథమిక లక్షణం చెప్పుకున్నాం కదా, అంతర్గతంగా పెళ్లి చేసుకోకూడదని. కానీ ఎప్పుడైతే బాగా ఆస్తులు ఉన్న ఆడవాళ్ళు ఉంటారో తర్వాత మాతృస్వామ్యానికి దగ్గరగా వచ్చేటప్పుడు వాళ్ళని గణం లోపల కూడా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారనే మాట కూడా చెప్తాడు. ఎందుకంటే ఆస్తి గణం నుంచి బయటికి పోకూడదని. అది రాజ్యం అంతరించిపోయినట్టుగా కుటుంబం కూడా అంతరించిపోతుందా? ఇక్కడ విషయం దీన్ని గురించి మాట్లాడనండి. ఇక్కడ నేను ఇందాకనే చెప్పినట్టు కుటుంబ వ్యవస్థ గురించి చాలా తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ ఏంగెల్స్ ప్రేమ అనేది స్వేచ్ఛగా ఒకళ్ళ ఇష్టపూర్తిగా ఉండే ప్రేమ అనేది ఉంటుంది అనేది అంటాడు. సో ఎప్పుడైతే ఆస్తి సంబంధాలు వీటి జోక్యం అనేది లేకుండా పోద్దో అప్పుడు సరైన ప్రేమ సంబంధాలు ఇష్టపూర్తిగా ఎలాంటి ఆర్థికమైన ఇబ్బందులతోటిగా లేకపోతే బలప్రయోగాలతోటి సంబంధం లేకుండా ఉండే ప్రేమతో ప్రాతిపదికగా ఉండే సంబంధాలు ఏర్పడతాయి. అవి ఇంకా ఇలాంటి రిజిడ్గా ఉండడం అంటే ప్రేమ అనేది ఒక వివాహానికి అంటే ఇద్దరు కలిసి ఉండటానికి ప్రాతిపదిక అయినప్పుడు అలాంటిది లేనప్పుడు విడిపోవడం కూడా అంతే సులభంగా జరుగుతుంది. సో అలాంటి వ్యవస్థ వస్తుందని అంటాడే కానీ కుటుంబం అంతరించిపోద్ది అన్నట్టు ఎక్కడ చెప్పడు. మొదటి విషయం, ప్రేమ అనేది నిజమైన ప్రాతిపదిక అవుతుంది కుటుంబ అంటే ఇద్దరు కలిసి ఉండటానికి అనేది చెప్తాడు. రెండో విషయం. మూడోది, ఎక్కువ భవిష్యత్తులో ఏమి జరిగిద్ది అనేది చెప్పడానికి నిరాకరిస్తాడు క్లియర్గా. భవిష్యత్ తరాలకు వాళ్ళకి ఏది అవసరం అయితే వాళ్ళు చూసుకోగలరు, మనం వీటి గురించి ఎక్కువ వివరాలు చెప్పి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్తాడు. నాటి పితృస్వామ్య సమాజం లాగా గతంలో మాతృస్వామ్య సమాజం ఎక్కడున్నా ఉన్నదనటానికి ఏమైనా ఆధారం ఉన్నదా? పితృస్వామ్య సమాజం లాగా మాతృస్వామ్య సమాజం ఉండదు. ఎందుకంటే ఎవరు ఆధిపత్యం అనేది ఒకటే కాదు కదా మారింది. పితృస్వామ్య వ్యవస్థ అనేది వ్యక్తిగత ఆస్తి మీద ఆధారపడింది. మొదట్లో కొంత ఉమ్మడి కుటుంబం అనేది ఉన్నప్పటికీ తర్వాత అసలు దాంపత్య వివాహం అనేది వ్యక్తిగత ఆస్తి మీద ఆధారపడింది కాబట్టి అందుకని ఆస్తి అనేది ఎక్కువ ఉండే పరిస్థితుల్లో మాత్రమే వచ్చే వివాహ రూపాలు అవి. కాబట్టి ఇలాంటి రూపాల్లో పితృస్వామిక వ్యవస్థ మాత్రమే ఉండగలదు, మాతృస్వామిక వ్యవస్థ ఉండలేదు ఈ పరిస్థితిలో. యుయుత్సుడు, ధృతరాష్ట్రుడు అండ్ సుఖద అనే దాసికి పుట్టినవాడే కదా, మిగతా దాసి పుత్రుల గురించి భారతంలో ప్రస్తావన లేదా అనుడు. మహాభారతం ప్రకారం ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య భార్య వల్ల కలిగిన వాడు యుయుత్సుడు. అంతవరకు దానిలో ఉంది రిఫరెన్స్. డాక్టర్ దిలీప్ గారు, అండ్ చాలా లూసిడ్ ప్రెజెంటేషన్ అండ్ చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి, చాలా డీప్ డిస్కషన్ కూడా జరిగింది. So I welcome again all of you to participate tomorrow also with the same enthusiasm.